ప్రైజ్ గాడ్. సంతోషంగా ఉన్న వారందరూ ఒక్కసారి హల్లెలూయా. ఎవరు అటు ఇటు కదలొద్దు. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మీకు ఇందాకలే నేను చెప్పాను, బీ ప్రిపేర్డ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ద లార్డ్. దేవునితో కాసేపు గడపడానికి మీ మనసులు, మీ ప్రాణాత్మ దేహాలు మానసికంగా, ఆత్మీయంగా, హృదయపూర్వకంగా సిద్ధపడి ఉండండి. ప్రైజ్ ద లార్డ్. ఎంతవరకు ముగిస్తే ఎంతవరకు వెళ్ళిపోదాం అన్న ఆలోచన తీసేసాయి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే. మార్తాతో ప్రభు ఒక మాట అంటారు, ఏమంటారు? మార్తా మార్తా, అవసరమైనది ఒకటే. ఏంటి అవసరమైంది? యేసే పాదాల దగ్గర కూర్చుని మరియ వాక్యం వింటా ఉంది. అప్పుడు ప్రభు అన్నారు, మార్తా మార్తా, ఓ బోల్డెన్ పనులు పెట్టుకుని కిచెన్లోంచి బయటికి రావట్లేదు మార్తమ్మ గారు. అంటే అఫ్కోర్స్ యేసుప్రభు వచ్చాడని అభిమానం, యేసుప్రభు వారు వచ్చారు, ఆయనకి ఏదో పెట్టాలనే ఆశతో పాపం సిద్ధపరుస్తుంది. కానీ వాటి మీద దృష్టి కాదు. నా ప్రభు వచ్చాడు, ఆయన పాదాల దగ్గర నేను కూర్చోవాలి, ఆయన ముఖాన్ని చూడాలి, ఆయన మాటలు వినాలి. ఉదే బాగానే కూర్చుంది అనే ఆశ చాలా అవసరమైంది. అదే మనకి. దేవుని స్తోత్రం. సో ఈ ఉదయకాల సమయంలో కొంచెం దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసిన తర్వాత, మనం అందరూ ఎక్కువసేపు ప్రార్థనలో ఉండిన తర్వాత అప్పుడు ముగించుకుంటాం. అలాగని మీరు మానసికంగా సిద్ధపడి ఉండండి. హల్లెలూయ. లేట్ కమింగ్ ఎర్లీ గోయింగ్ అనుకోకండి. లేట్ కమింగ్ లేట్ గోయింగే. దేవుని స్తోత్రం. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం పేరే యేసుతో ఒక దినం. ఓకే, కాబట్టి మీరంతా చక్కగా దేవుని వాక్యాన్ని వింటారని నేను మరి ఆశపడుతున్నాను. తర్వాత అయిపోయిన తర్వాత సాక్ష్యాల కార్యక్రమం కదా, వాక్యం అయిన తర్వాత సాక్ష్యాల కార్యక్రమం కదా. దేవుని వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథము 141వ అధ్యాయం. నేను చెప్పిన 2 మాటలైనా చక్కగా వినండి. మీ హృదయాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 141వ కీర్తన 2వ వచనాన్ని గట్టిగా చదవండి. 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలను చాలు చాలు చాలు. నా ప్రార్థన ధూపం వలె, నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారంలోగును గాక అంటున్నాడు భక్తుడు దావీదు. అంటున్నాడు, నా ప్రార్థన ఎలా ఉందంటే బలి అర్పణలాగా ధూపం వల్ల. ఇంగ్లీష్ బైబిల్లో ధూపం అనే మాట ఇన్సెన్స్ అని ఉంది. ఇన్సెన్స్ అంటే, ఇన్సెన్స్ అనే మాట సుగంధ ద్రవ్యాలతో వేసే ధూపం అలాగా, ఎంతో స్వీట్ అరోమోలాగా మధురమైన ధూపం వలె ఉందంట ప్రభుకి. దావీదు అంటున్నాడు. సో ఈరోజు కొన్ని మాటలు మీకు ప్రార్థన గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. అందరూ వినాలి. నాన్న ప్రార్థన అని అందరూ. ప్రార్థన చాలా అవసరమైంది మన జీవితాలు. ఊపిరి పీల్చకుండా మనుషుడు ఎంతసేపు ఉండగలడు? ఒక రోజు ఉండగలడా? ఎంతసేపు ఉండగలడా పాల్? 5 నిమిషాల? కాదండి, ఎక్కువ ఉంటాడు. అంతేనా? 1 మినిట్ వేసుకుంది పోనీ, కాదా? 30 సెకండ్సా? ఓకే. ఊపిరి పీల్చకుండా, ఆక్సిజన్ పీల్చకుండా 30 సెకండ్ల కంటే ఎక్కువ మనిషి ఉండలేడు. అది మన శరీరానికి కదా. మరి ఆత్మీయ జీవితానికి కూడా ప్రార్థన అనే ఊపిరంట. ప్రార్థన అనే ఆక్సిజన్ మనం పీలుస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రార్థన అనే ఆక్సిజన్ మనం పీల్చలేదు అనుకోండి, ఆత్మీయ జీవితం ఏమవుతుంది? పాడైపోద్దా? పాడైపోతే పర్లేదు, బాగా చేయొచ్చు. ఆగిపోతుంది. దట్స్ గుడ్ గుడ్, మంచి మాట. ఆగిపోద్ది, దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఊపిరి పీల్చకపోతే మన బాడీలో ఉన్న సర్క్యులేషన్స్, ప్రోగ్రామ్స్ అన్నీ ఏమైపోతాయి?
అలాగే మనం ప్రార్థన చేయకపోతే మన ఆత్మీయ జీవితంలో కూడా జరగవలసిన కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి, చల్లారిపోతాం, ఒక రకంగా చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం, దట్స్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? దేకో బేటా అందరు నా వైపు చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ లోపల ఏమవుతుందో మనకు అనవసరం. అమ్మా మీరు కూడా సౌండ్ చేయకండి. ఆ లోపల ఉన్నారు, మీ పని మీరు సైలెంట్గా చేసుకోండి. పిల్లరా, ప్రార్థన చేయాలి, ప్రార్థిస్తూనే ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? అది ఈ ఊపిరి ఆగిపోయే వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. లేట్ అయితే కానీ మంచి ఆన్సర్ చెప్పు. చివరి వరకు, ప్రభు మనల్ని కొనిపోయే వరకు, ప్రభు మనల్ని పిలిచే వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. సరే, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ప్రశ్న. బైబిల్లో ప్రార్థన అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? when did the prayer started in the Bible? ఓకే, నేనే చూపిస్తాను చూడు. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో, ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో ప్రార్థన అక్కడ ప్రారంభించబడినట్టుగా మనం చూస్తున్నాం. 26 చదువుతున్నా. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట. ఎప్పుడంటే ఆదాముకి 2 కుమారులు, అందులో చిన్నోడేమో పెద్దోడు ఏం చేశాడు? మాట్లాడరేటండి, నాకేం తెలుసండి, మాది ఈ ఊరు కాదంటారా? పెద్దోడు చిన్నోడు ఏం చేశాడు? చంపేశాడు. హేబేలుని చంపేశాడు, కయ్యూను. ఇప్పుడు కయ్యూను ఒకడే మిగిలాడు. ఆ కయ్యూనికి కొడుకు పుట్టాడంట. ఆయన పేరు ఏం పేరంటే షేత్ అంట. షేత్కి మళ్ళీ ఇంకొకడు పుట్టాడంట, ఆయన పేరు ఎనోష్ అంట. ఎప్పుడైతే ఎనోష్ పుట్టాడో అప్పుడు యెహోవాకు ప్రార్థన చేయటం ప్రారంభించబడిందని దేవుని వాక్యంలో ఆదికాండంలో రాయబడింది. అప్పుడు ప్రారంభించబడిన ఆ ప్రార్థన ఎప్పుడు? ఎనోషు పుట్టినప్పుడు ప్రారంభించబడిన ఆ ప్రార్థన ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. ప్రభువు అక్కడ వచ్చే వరకు, పరలోకం మనం వెళ్ళే వరకు ఆ ప్రార్థన కొనసాగుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సో మరి ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన మొదలు. ఎనోషు అంటే అర్థం ఏంటంటే మరి యెహోవాకు మరి ప్రియుడు అని అర్థం అంటండి. ఆర్ యెహోవాకు, దేవునికి డెడికేటెడ్ అని అర్థం అంట. ఎనోష్ అంటే దేవునికి సమర్పించబడిన వాడు అని అర్థం. సో అంటే ఎనోష్ పుట్టినప్పుడు ప్రార్థన మొదలైంది. ఎనోష్ అంటే డెడికేటెడ్ అని అర్థం. అంటే మన ప్రార్థన అంటే ఏంటంటే మన ప్రాణాత్మ దేహాలు దేవునికి సమర్పించడం అని అర్థం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, ప్రార్థన చేసేటప్పుడు ఒక పక్క సెల్ ఫోన్ పెట్టుకుంటాం ఏంటి, ప్రార్థన చేసేటప్పుడు ఒక పక్క సెల్ ఫోను, ఒక పక్క అందరితో మాట్లాడుతుంటాం. ప్రేమగల తండ్రి అని మొదలెడతాడు, ఈ లోపు వీధిలోంచి పచ్చిరేలు వెళ్తుంటాయి. వెంటనే అంటున్నప్పుడు ఏమే పచ్చిరేలు చాలా రోజులు తీసుకో అంటాడు. వీడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు ఒక పక్క. పచ్చిరేలు ఆ పావుగంట పోయిన తర్వాత ఆకుకూరలో వీడు మళ్ళీ ప్రార్థనలు చేసి గోంగూర ఉందేమో అడుగు అని అంటాడు. ఈ మాటలు ఎందులోంచి మాట్లాడుతున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు పక్క పచ్చిరేలు గోంగూర. ఎందుకండి? దట్ ఈస్ నాట్ ప్రేయర్. అది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే నీ ప్రాణ, ఆత్మ, దేహములు దేవునికి సమర్పించడం. ప్రైజ్ ది లార్డ్. ఫ్లైట్ మోడ్ అని సెల్ ఫోన్లో ఒకటి ఉంటుంది, మీకు తెలుసా? ఎంతమంది ఫ్లైట్ మోడ్ తెలుసా? సెల్ ఫోన్లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఫ్లైట్ అని. ఒక విమానం సింబల్ వేసుకుని అది నొక్కేమనుకోండి, ఏమవుతుంది నాన్న? ఏ కాల్స్ రావు. అది ప్రైమ్ మినిస్టర్ కాల్ అయినా అది నీ సెల్ ఫోన్ అనేది కంప్లీట్గా నీ స్వాధీనంలోకి వచ్చేస్తుంది అన్నమాట. అలాగా ప్రేయర్ మోడ్ అని ఒకటి ఉంటుంది. ప్రేయర్ మోడ్ అని స్టార్ట్ చేసావంటే ఇక ప్రపంచంతో నీకు పని లేదు. భార్య లేదు, భర్త లేదు, కొడుకు లేదు, కూతురు ఎవడు లేదు. నీకు నీ ప్రభువే కనిపించాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన మాత్రమే నువ్వు ఆరాధిస్తూ నువ్వు సమర్పించుకోవాలి. అది ప్రార్థన అంటే. సో మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మన ప్రార్థన పరలోకానికి చేరే ప్రార్థనగా మరి ఉండాలి. మీరు అన్నది ఏంటంటే పరలోకానికి చేరేటంటే మధ్యలో ఆగిపోయే అవకాశం ఉందా ప్రార్థన?
సఖ్యత మనం చేసే ప్రార్థన పైకి వెళ్తుందో మధ్యలో ఏమైనా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయా? నీ పేరు ఏం పేరు తెలియదు? ఎలిజబెత్. మన ప్రార్థన మధ్యలో ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మధ్య ఆకాశం అని ఒకటి ఉంది. మధ్య ఆకాశం, అందులో దురాత్మ సమూహాలు, సాటనిక్ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే మన ప్రార్థనలు మరి దేవుని సన్నిధి చేరకుండా అడ్డగిస్తూ ఉంటాయి. సో మనం పవర్ఫుల్గా ప్రార్థన చేసినప్పుడు, శ్రద్ధగా ప్రార్థన చేసినప్పుడు, ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు డైరెక్ట్ ప్రభు సన్నిధికి వెళ్తాను. ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. 2వ దినవృత్తాంతర గ్రంథంలో 2 Chronicles 30వ అధ్యాయం. 2వ దినవృత్తాంతర గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. అందరూ ఓపెన్ చేసి చూడండి. 27వ వచనం 30. అందరు దీని అమ్మా ఈ దేవుడు 30వ అధ్యాయం 27వ వచనం తీసారా? అదే 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 చదువుతున్నాం. అప్పుడు 30:27. అప్పుడు లేవీయుల యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడును. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరును. అది వారి ప్రార్థన ఎక్కడ చేరిందంట? ఆకాశమునున్న పరిశుద్ధ నివాసం. పరలోకానికి వెళ్ళిపోయింది వారి ప్రార్థన. దేర్ ప్రేయర్ రీచ్డ్ హెవెన్. అలా చెయ్యాలి మనం ప్రార్థన. హల్లెలూయా. ఇందాక ఎవరో చెప్పినట్టుగా ప్రార్థనే మన ఊపిరి, ఎగూపిరి. నెక్స్ట్ ఆ మాట నాకు తెలియదు. దిగుపిరా? ఓకే. పీలుస్తుంటాం, వదులుతుంటాం. ప్రార్థన మన ఊపిరిగా మారాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేసామనుకోండి, అయిపోయినట్టే మన ఆత్మీయ జీవితం, కొలాప్స్ అయిపోతుంది. సో ఈ మధ్యాహ్నం మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ స్థలం అంతా, మనం ఉన్న ఇల్లు అంతా, మన బెడ్రూమ్ అంతా దేవుతో నింపబడాలి. అది ప్రేయర్తో నిండిపోవాలి. నీకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో కూడా, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో బెడ్రూమ్లోకి వెళ్ళి కాసేపు ప్రార్థన చేయాలి. హాల్లో, కిచెన్లో, ఎవ్రీవేర్ ప్రేయర్. ఒకసారి ప్రభు చూపించారు ఏంటంటే, కలలో సాతాను కూడా వచ్చాడు. కిటికీ దగ్గరే, ఆ కిటికీ దగ్గర లోపల రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాడికి గ్రిప్ అందట్లేదు, లోపల రాలేకపోతున్నాడు. ఏంటి ఇలా జరుగుతుందని లేదు చూస్తే ఇంకేంటి మరి ఇల్లంతా ప్రార్థనతో నిండిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన అంట సాతానుని నిర్వీర్యం చేస్తుందంట, వాడిని బలహీనపరుస్తుందంట ప్రార్థన. మనకేమో బలం, వాడికేమో. సో ఈరోజు మనం ప్రార్థన పరులుగా మారాలి. ఆమేన్. చాలా లోతుకి తీసుకెళ్తాను మిమ్మల్ని ప్రార్థనలో. మీరు నాతో పాటు వస్తారా? హల్లెలూయా. హల్లెలూయా. సుబ్బారావు గారు ఏం పట్టించుకోవట్లేదు మమ్మల్ని. హల్లెలూయా. సో ప్రార్థన లో మిమ్మల్ని కొంచెం లోతుకి తీసుకెళ్లాలని నేను ఆశపడుతున్నాను. ఎలాంటి ప్రార్థనకు జవాబు వస్తుంది? ఎలాంటి ప్రార్థనకు జవాబు వస్తుంది? మరొక మాటలో చెప్పాలంటే, ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావట్లేదు? అటు అలా వచ్చినా ఇటు ఎలా వచ్చినా ఒకటే జవాబు వస్తుంది. ఎందుకు మన ప్రార్థనకు జవాబులు రావటం లేదు? చాలాసార్లు ఈ డౌట్ వస్తుంది కదా. ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ప్రయాసపడుతున్నాను, కన్నీరు కాస్తున్నాను, ఎందుకు నా ప్రార్థనకు జవాబు? వై మై ప్రేయర్ ఈజ్ నాట్ ఆన్సర్? నేను కొన్ని కారణాలు మీకు చెప్తాను. మన ప్రార్థన జవాబు ఎందుకు రావట్లేదో కొన్ని కారణాలు మీకు చెప్తాను. కీర్తన 66:18. వై అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్? నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి. అందరూ తీసారా? నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి. అంటే అర్థం ఏంటి? నా హృదయంలో పాపాన్ని నేను లక్ష్యం చేస్తే, పాపాన్ని దాచిపెట్టుకుంటే నా ప్రార్థన దేవుడు విండో. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మన హృదయంలో ఉన్న పాపాన్ని తీసి పారేయాలి. కదలకూడదు, అటు ఇటు కదలకూడదు, కూర్చోవాలి.
మన ప్రార్థన వినాలంటే దేవుడు వినాలంటే మొదటగా పాపం తీసి పారేయాలి. ఎక్కడ పారేయాలి? దగ్గర పక్కన పెట్టుకోవాలా, దూరంగా పారేయాలి? దూరంగా పారేయాలి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. 22వ అధ్యాయం 23వ వచనం యోబు గ్రంథం. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములు అంటే హృదయంలోంచి దుర్మార్గతను ఎలా తొలగించాలట? దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. హృదయంలో దేవునికి ఇష్టం కానివి ఏమైనా ఉంటే ప్రార్థనకి ఇలా కూర్చోగానే మొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవా నీకు ఇష్టం కాని నాలో ఏమైనా ఉన్నాయా? మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మన హృదయంలో దేవునికి ఇష్టం కానివి మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని దూరంగా పారేస్తే అప్పుడు మన ప్రార్థనకు జవాబు వస్తుంది. ఎందుకంటే మాటిచ్చిన దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. మన దేవుడు ప్రభు అంటాడు కదా, ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాదు. ఈజ్ నాట్ ఏ మ్యాన్ టు సే లై. మనుషుడితో అబద్ధం ఆడుతాడు. ఆయన మనుషుడు కాదు, దేవుడు. ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు. మన హృదయాన్ని క్లీన్ చేసుకుంటే, హృదయంలో పాపాన్ని తీసివేసుకుంటే మన ప్రార్థనకు జవాబిస్తాడు దేవుడు. పిల్లరా, ఏముంది మన హృదయంలో ఈరోజు? హృదయంలో ఏముంది? ఓకే, ఇప్పుడు ఇంట్లో ఏముంది? ఇప్పుడు బాగా చీకటిగా ఉందనుకోండి, ఎక్కడ ఏముందో తెలియాలంటే ఏం ఆన్ చేయాలి? లైట్ ఆన్ చేయాలి కదా. ఓకే, ఇప్పుడు మన హృదయంలో నేను ఫేస్బుక్ లైవ్ పెట్టిన ప్రపంచంలో మెసేజ్ వెళ్తుంది. పిల్లరా, ఓకే, ఎప్పుడైతే లైట్ ఆన్ చేస్తామో ఏది చీకటి ఉన్నవన్నీ పట్టబోలైపోతాయి కదా. ఇప్పుడు మనలోని కూడా వెలుగు ప్రకాశించాలి. ఏంటో వెలుగు? వాక్యం అనే వెలుగు. ఇప్పుడు దేశకుడిగా నేను వాక్యాన్ని బోధిస్తుండగా ఇది వాక్యం ఒక ఏదో మాటలు పదాలు ఇవి కావు. అది వాక్యం అంటే దేవుని వెలుగట. ఇప్పుడు నేను వాక్యం చెప్తే మీ అందరి మీద ఏం ప్రకాశిస్తుంది? ఆ వెలుగులో మన ఆత్మీయ జీవితం సరి చేసుకోవాలి, మన హృదయం సరి చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన ఏమైనా హృదయంలో ఉన్నాయా? హృదయంలో ఏమైనా పాపం దాచుకున్నానా? రహస్య పాపాలు ఏమైనా దాచుకున్నానా? దురభిమాన పాపపడ్డ ఏమో కొన్నిసార్లు ఏంటంటే మనం అన్ని పాపాలు విడిపడం కానీ పాపాలు విడిపట్ల అభినయిస్తుంటాం. ఒకడు మన బేతస్థలని ఒకడు భయంకరమైన తాగుబోతు రక్షణ పొందాడండి. వాడు మహా తాగుబోతు, భయంకరమైన తాగుబోతు, సైనికులు ఉండేవాడు. ఆయన మొత్తం ఎవడో మీటింగ్ రక్షణ సభలు తీసుకొచ్చాడు, మీటింగ్ రక్షణ పొందాడు, బ్యాప్టిజం పొందాడు, వారు బాగున్నాడు. వాడు అన్ని పాపం చేసి కానీ త్రాగుడు అనేది దురభిమాన పాపం. అది ఏ పాపం? అది ఎక్కడో దాని మీద చిన్న అభిమానం ఉంది, అడిగి విడిచిపెట్టట్లేదు దాన్ని. ఈలోపు ఒకరోజు నేను అటు వెళ్తుంటే 2-3 తాగుబోతులతో కూడా కూర్చొని మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన తర్వాత నేను అక్కడ ఆపి వెళ్ళరారా అన్న. వచ్చాడు, ఒరే నువ్వు త్రాగుడు నుంచి విడుదల పొందా, ప్రభు విడిపించాడు కదా, నువ్వు మళ్ళా ఎందుకు అక్కడికి వెళ్ళావంటే ఆడంటాడు, నేను తాగుదామని వెళ్ళలేదన్నయ్య, తాగుబోతులు కదా వాళ్ళిద్దరికి నా సాక్ష్యం చెప్పి వాళ్ళిద్దరిని మళ్ళీ దేవుళ్ళకి నడిపిద్దామని వెళ్ళాను అంటున్నాడు. ఎందుకు వెళ్ళాడట? ఎందుకు వెళ్ళాడట అక్కడికి? వాళ్ళు మారుద్దామని వెళ్ళాడు. అంటే వాళ్ళు మార్చేది ఈడే దేవుడు. వెళ్ళాడు, 2 రోజులు బాగానే ఉంది. ఎలా వెళ్ళకూడదు, తాగుబోతులు సాహసం చేయకూడదు, నువ్వు ప్రేమించాలి, వారి కోసం ప్రార్థన చేయి, వారి గృహాలకు వీలైతే వెళ్ళి 2 మాటలు చెప్పి వచ్చాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అంతే తప్ప వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళకరంటే ఎన్నిసార్లు చెప్పినా నేను తాగడానికి వెళ్ళలేదు, తాగడానికి వెళ్తుందని వాళ్ళతో కూర్చుని అలా 6 రోజులు కూర్చున్నాడండి. ఆ 5 డే ఒక రోజు, ఆ తర్వాత 6 రోజులు పోయిన తర్వాత ఒక 2-3 ఇన్ని మోసుకుని వస్తున్నాను. ఇలాగ ఏమైందని చూస్తే ముందుకు వేసేసాడు. దురభిమాన పాపం.
రహస్య పాపం, దేవునికి ఇష్టం కానివి. మన మాటల్లో నేను ఏదైనా దోషం చేశానేమో, నా నాలుగుతో పాపం చేశానేమో, అమ్మా నా కన్నులతో నేను పాపం చేశానేమో, నా తలంపులతో పాపం చేశానేమో, నా హృదయంతో పాపం చేశానేమో, నా ప్రవర్తనతో పాపం చేశానేమో, దేవునికి ఇష్టం కానివి ఏమైనా నాలో ఉన్నాయేమో అని డిక్ చేసుకొని పరిశీలన చేసుకొని మన హృదయాలు సరి చేసుకొని హృదయాలు క్లీన్ చేసుకుంటే అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. మొదటిగా మన ప్రార్థన ప్రభు ఆలకించాలంటే మన హృదయం ఏమాలా? క్లీన్, పరిశుద్ధపరచు, పాపాన్ని తీసి పారేయాలి. అందుకే మొదటి యోహాను పత్రిక 1:9 చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 1:9. ఫస్ట్ జాన్ చాప్టర్ 1 వెర్స్. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి, అదండి మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల. అమ్మ వినమ్మ దొరకపోతే వదిలే. అందులో చెప్పండి, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడట? మనం దర్శిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. కొన్నిసార్లు ఒప్పుకోకుండా కప్పుకుంటే నేనేం చేయలేదంట కొంతమంది. హృదయం మాత్రం దూరంగా ఉంటుంది. అలా చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ఈరోజు మీరంతా ఎక్కడికి వచ్చారు తెలుసు? ఈరోజు పాస్టర్ గారి ఇంటికి రాలేదు. మీరు ఎక్కడికి వచ్చారంటే ఓవర్ హాలింగ్ చేయడానికి, సర్వీసింగ్ చేయడానికి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు మిమ్మల్ని. వెహికల్ బాగా చెదకొడితే దానికి ఏం కావాలి? 6 నెలల కోసం, సంవత్సరం కోసం ఏం కావాలి? దానికి సర్వీసింగ్ కావాలి. ఈ కరోనా టైంలో మొత్తం చెట్టుకు కూడా పుట్టుకోవడం చెదిరిపోయాం. ఈరోజు దేవుడు మరలా మిమ్మల్ని సర్వీసింగ్ కోసం తీసుకొచ్చాడు ఇక్కడికి. మీరు ఎంతమంది ప్రభు నన్ను సర్వీసింగ్ చేయి, నన్ను కడిగయ్యాను అంటారు? హల్లెలూయా చెప్పండి. నువ్వు లోబడితే ప్రభు నిన్ను దర్శిస్తాడు ఈరోజు. ఓకే, ఫస్ట్ పాయింట్, పాపం ఉంటే మన ప్రార్థన దేవుడు. నువ్వు ఎన్ని చెయ్యి, నువ్వు పాపను విడిచిపెట్టకుండా బుర్ర కిందకి కాలు మీదకి పెట్టినా వెంట దేవుడు. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చిన వెంట, మేనేజ్ చేసిన వెంట. కాబట్టి మనం మనుషులు కవర్ చేయగలిగానే దేవుణ్ణి ఏం చేయలేం, దేవుణ్ణి మేనేజ్ చేయలేం. పాస్ట్ గారు యూ కెన్ మేనేజ్. పాస్ట్ గారు ఒక సంఘం ఉంది, నాకు తెలుసు. ఒక సంఘం ఉంది, అందులో ఆయనకి 2 భార్యలు. మాట్లాడికి 2 భార్యలు ఆయనకి, ఆ గురువు గారికి. ఆయనకి 2 భార్యల సంగతి ఆ పాస్ట్ గారికి తెలుసు కూడా. ఆ పాస్ట్ గారు ఆయన ఏం అంటలేదు. ఎందుకు అంటలేదంటే ఆయన కానీ ఒకళ్ళు ఏమంటే మానేస్తారేమో, ఇది పోద్దేమో, వచ్చిన దశంభోగం పోద్దేమో. దశంభోగం ప్రాముఖ్యమా, వాని ఆత్మ ప్రాముఖ్యమా? మాట్లాడలేదు మీరు. ఎస్, నీ ఆత్మ ప్రాముఖ్యమైంది, నీ కానుక ప్రాముఖ్యమైంది కాదు. You cannot please God with your offering. నేను చాలాసార్లు ఆశ్చర్యపోతుంటున్నా. ఆయన గద్దించట్లేదు, ఖండించట్లేదు. ఖండిస్తే పోతాడు. నువ్వు దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి మనం. ప్రైజ్ ద లార్డ్. సో పాపం దాచిపెట్టకూడదు ఎప్పుడు. ఎవరు పర్ఫెక్ట్ కాదు, అందరూ బలహీనులే. కానీ వచ్చి సరి చేసుకుంటే, పాపని విడిచిపెడితే దేవుడు మనల్ని దర్శిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. రెండవది, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మన జీవితంలో ఎలాగ ప్రార్థన చేయాలి చూడండి. యాకోబు పత్రిక 4:3 కొన్ని చాలా విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు మీకు అర్థమైపోతుంది అసలు ప్రార్థన అంటే ఎలా చేయాలి, ప్రార్థన అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక దేవువాక్యంలో పేతురు గారి పత్రిక ముందు ఉంటుంది. అది 4:3 చదవండి. 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము అదండి, మీరు అడుగుతున్నారు కానీ దురుద్దేశంతో మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకు ఏం దొరకట్లేదు అంటారు ప్రభు. అంటే మనకి ఎందుకు దొరకట్లేదంటే మనలో ఏముందంట? స్వార్థం.
ఏమంటుంది, లగ్జరీస్ కోసం. అడుగుడు మీకు ఇవ్వబోండి అన్నాడు కదండి దేవుడు, అన్నాడా? అలాగని చెప్పి ఒక ముస్లిం అంటే ఎయిర్ ఫ్లైట్ అడిగిందంట దేవుడు. ప్రభా అడిగితే ఇస్తానన్నా కదా, ఫ్లైట్ కావాలన్నదంట ప్రభు. ఏం కావాలి? ఫ్లైట్. ప్రభు వచ్చారట, వచ్చి అమ్మ నీకు ఫ్లైట్ ఇస్తాను కానీ ఫ్లైట్ పెట్టుకోవాలంటే ఎంత స్థలం కావాలా బ్రదరా? ఒక 10 ఎకరాలో 20 ఎకరాలో స్థలం కావాలి నీకు. ఒక 3 సెంట్లు కూడా గజం ఇల్లు కొనడానికి స్థలం లేదు. ఎక్కడ పెట్టుకుంటావు ఫ్లైట్ ఇస్తానంటే బెక్కమొక్క వేసుకుని చూస్తున్నాడు. మన అవసరతలన్నీ ప్రభు తీరుస్తాడు, అందులో అనుమానం లేదు. ఆమె మన లగ్జరీస్ మాత్రం తీర్చాడు ప్రభు. లగ్జరీస్ మనం అడగకూడదు ప్రభుని, మన అక్కర్లు మాత్రం తీరుస్తాడు. ఈ దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి దేవుడు మీకు ఏమి ఇవ్వట్లేదట. మీకు ఇంకో మాట చెప్తాను, మనం ఏం అడిగినా దేవుని మహిమ కొరకు అడగాలి. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు, మరి దురుద్దేశంతో కాకుండా, స్వార్థంతో కాకుండా, సుఖభోగాల నిమిత్తం కాకుండా దేవుని మహిమ కొరకు మనం అడిగినప్పుడు ఇస్తాడు. సొలొమోను దగ్గరికి ప్రభు వచ్చాడు ఒకసారి. సొలొమోను దగ్గరికి వచ్చి, సొలొమోను నీకేం కావాలన్నాడు దేవుడు. ఆవిడ సొలొమోను ఏమని అడిగాడు? ప్రభువా నాకేమొద్దు కానీ నీ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం ఇవ్వు బాబు అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఐశ్వర్యమైనను వెండి బంగారాలను ఏమి అడగకుండా, రాజ్యంలో అడగకుండా నా ప్రజలను పరిపాలించడానికి నువ్వు జ్ఞానం వివేకం అడిగావు కాబట్టి ఈ జ్ఞానం వివేకం నీకు ఇస్తున్నాను, దీంతో పాటు మిగతావన్నీ నీకు ఇస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ యువర్ అప్రైటెడ్ హార్ట్. అలాంటి నిస్వార్థమైన హృదయం, ఆ తలంపులు మనకు కలిగినప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పకుండా. ఎందుకు ఆలకించట్లేదు దేవుడు మన ప్రార్థన అనేది ఈరోజు మనం స్టడీ చేస్తాం. అది 2వ పాయింట్. 3వ పాయింట్ చూడండి, యాకోబు పత్రిక. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-7 వచనాలు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. 6వ వచనం అందరూ చూడండి. 6వ వచనం, అయితే అతడు ఏమాత్రము సందేహింపకుండా అట్టివాడు అంటే ఎట్టువాడు? అందరు ఎక్కడ ఉన్నారా? దేవుని స్తోత్రం. అట్టివాడు అంటే ఎట్టువాడు? సందేహించువాడు. చెప్పండి ఆవిడ. సందేహించువాడు అంటే డౌటెడ్ మైండ్, అనుమానించేవాడు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనలో మనకి ఏమి ఉండకూడదు? అనుమానం, సందేహం ఉండకూడదు. ఒకసారి ఒక ఆవిడ దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళాను. మంచి జ్వరంతో బాధపడుతుంది. యేసునామములో బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, ఆమేన్ ఆమేన్, చాలా గట్టిగా చెప్పింది ఆమేన్. అమ్మా వీడికి ఎంత విశ్వాసం రా బాబు అని ప్రార్థన చేసి నూనె ప్రార్థన వెళ్ళిపోతుంటే మాస్టర్ చిన్న డౌట్ అన్న. ఏంటి నీ డౌట్ అంటే, నేను బతుకుతానంటారా, నేను బాగుపడతానంటారా? అంతవరకు ఆమెన్ ఫుల్ భూమి దద్దరిల్లిపోయినట్టు కేకలేసింది. ఉట్టిన డొల్లే, ఏమి లేదు, సరుకు లేదు, సందేహము, విశ్వాసం లేదు. ప్రభు అన్నాడా ఇప్పుడు అట్టివాడు అంటే విశ్వాసం లేనివాడు. అప్పుడు చదువున్నాడు, విమనస్కుడై వాడికి ఏది దొరకదు. మన ప్రార్థనకి ఎందుకు వినటం లేదు ప్రభు అంటే పాపం అని చెప్పాను మొదటిది. రెండోది సెల్ఫ్ స్వార్థము, సుఖభోగాల కోసం అడుగుతున్నాం కానీ దొరకట్లేదు. మూడవది ఎందుకు మన ప్రార్థన దేవుడు వినట్లేదంటే అవిశ్వాసము వలన. దేనివల్లమ్మా? నమ్మకపోవడం వలన అడుగుతున్నాం. దేవుడు ఇస్తాడో లేదో, జరుగుతుందో లేదో, ఆ యొక్క ఆ డౌటెడ్ స్పిరిట్ వలన, అవిశ్వాసం వలన మనం ఏమి పొందుకోలేకపోతున్నాం. చూడండి యాకోబు పత్రిక. ఈ యాకోబు పత్రిక చాలా బాగా రాయించాడండి. 5
శ్రమ సంభవించిన ఆ, అతను ప్రార్థన చేయవలెను. ఎవరికైనా శిక్షణ తగిన అతను కీర్తనలు పాడవలెను. విశ్వాస రహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన. ఇప్పుడు మన ప్రార్థన ఎలా ఉంది? సహిత రహిత. అవును, ఇక్కడ సహిత అని ఉంది. సహిత అంటే ఉండటం, రహిత అంటే ఇక్కడ మళ్ళా విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ రోగిని స్వస్థపరచు. ఆమేన్. విశ్వాసంతో కూడి చేసిన ప్రార్థన అంటే రోగం స్వస్థపరుస్తుందంట. విశ్వాసంలో ప్రార్థన చేసేవాడికి నాకు ఉండాలి, విశ్వాసం చేయించుకునేవాడికి ఉండాలి. నేను ప్రార్థన చేయడానికి ప్రభా మీరు ముట్టబోతున్నారు, ఈ బిడ్డను మీరు లేపుతారయ్యా, నీకు వందనాలయ్యా అని అనుకుని నేను ఆయన వెళ్తానని ఏదో పిలిచారు కాబట్టి వెళ్తానని ఏదో మూడు వేసి ప్రార్థన చేయాలి అలా నో నెవర్. ఓకే, విశ్వాసం అనేది మనకు కావాలి. ఆ అపనమ్మకము మనలో ఉండకూడదు. మత్తయి చాలా అద్భుతమైన విషయం మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 13:58 చూడండి. అందరూ ఓపెన్ చేసి చూడండి. మత్తయి సువార్త మీరు ఎప్పుడు చూసుండ్రు ఈ మాట. 13:58. వారి అవిశ్వాసమును ఆ? బట్టి అమ్మా చదువు. ఆయన అందువలన వారి 58 మేడం గారు 8. ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసమును బట్టి, అందరూ నాతో చెప్పండి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఏముందా? చేయలేదు. ఎందుకు చేయలేదంటే అద్భుతాలు అనేక అక్కడ ఉన్నవా ప్రజల్లో ఏముంది అంటే, ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ చెప్తాను. మన అవిశ్వాసం దేవుని కార్యాలు జరగకుండా ఎలా నిలబడుతుంది? దేవుని కార్యాలు మన జీవితంలో జరగకపోవడానికి అడ్డుపండి ఏంటి? మన అవిశ్వాసమే. వారి అవిశ్వాసాన్ని బట్టి కార్యాలు చేయలేదట ఆయన. ఇంకో మాట మీకు చెబుతాను చూడండి. మార్కు 6:5 చూడండి. మార్కు సువార్త 6:5. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసముకు ఆశ్చర్యపడ్డాడు. వారి అవిశ్వాసం ఏం పడ్డాడంట? ఆశ్చర్యపడ్డాడు. ఏం మనుషులు మీరు అని మీరు కదా రాదు. అని ఏ మనుషులు మీరు? స్వయాన్ని యేసుప్రభునే వచ్చారు ఇక్కడికి. యేసుప్రభునైనా నేనే వచ్చి అద్భుతాలు చెప్తాను, ఇంకా నమ్మట్లేదు మీరు ఏ మనుషులు అని వాళ్ళ అవిశ్వాసానికి యేసుప్రభు ఏం పడ్డాడంట? He was so astonished regarding their unbelief. మరి వాళ్ళు ఏం మనుషులండి? కొన్ని పాస్టర్ గారు వస్తే పోనీ నమ్మకం కుదరకపో, యేసుప్రభు వచ్చినా సరే కుదరలేదు వాళ్ళకి నమ్మకం. అక్కడ ఇంకో మాట ఉంది చూడండి నాన్న, 5వ వచనంలో అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుచు తప్ప మరి ఏ అద్భుతమును చెయ్యలేదా? జాలకపోయాడా? పాపం యేసయ్య ప్రయత్నం గొప్ప కార్యాలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వారి అవిశ్వాసం వల్ల కార్యం జరగట్లేదు. వెనక్కొచ్చేస్తుంది ఆ కార్యం, ఆ పవర్ వెనక్కొచ్చేస్తుంది. ఎంత భయంకరమైంది అది అవిశ్వాసం. ఈరోజు మన ప్రార్థనకు ఆటంకం ఏంటి? అవిశ్వాసమే. మన అవిశ్వాసమే. హెబ్రీ పత్రిక 3:12 అవిశ్వాసం కలిగిన వాళ్ళంటే ఎలాంటి వారంటే బైబిల్ ఉంది. చదవండి. హెబ్రీ రాయబడిన పత్రిక 3:12 చూడండి. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని, విశ్వాసం లేకపోతే మన హృదయం ఏమైపోద్ది? విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉండుదేమో అని. అదండి విశ్వాసము లేని దుష్ట హృదయం అంటండి. ఏ హృదయం? ఇంకోటి పెట్టినాను, ఇంకొకటి పెట్టు ఇక్కడ.
స్టాండ్ వేరే ఊరు పట్టుకెళ్ళి అక్కడ మర్చిపోయి వచ్చినాను. 3,000 రూపాయలు మంచి స్టాండ్. అందుకే ఈ సెట్టింగ్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ. హల్లెలూయా. హుషారుగా చెప్పండి హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడు అంటే పాపము, రెండవది స్వార్థము, లేదా సెల్ఫ్, మూడవది అవిశ్వాసం. వాక్యం బాగా గుర్తుపెట్టి ఈరోజు మీకు వాక్యంలో బాప్తిసం ఇవ్వబోతున్నాను మీ అందరికీ. ఎందులో వాక్యంతో దేవుడు యేసయ్య ఈరోజు మీకు ఫుల్గా స్నానం చేయించబోతున్నాడు. ఆమేన్. వాక్య స్నానం అయిపోయిన తర్వాత భోజన స్నానం ఉంది మీకు ఇక్కడ ఫుల్గా. ఇది అయిన తర్వాత అది దేవుని స్తోత్రం. మూడవది ఆటంకం. నాలుగవది చూడండి, సామెతల గ్రంథం 28:9 చూడనా. సామెతల గ్రంథం 28:9. అందరూ తీసారా? అందరూ చూడాలి. ఎందుకంటే ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ పవర్ఫుల్ మెసేజ్ ఇది. చాలా శక్తివంతమైన సందేశం ఇది. 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకునే వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం అంటే వాక్యం వినకుండా, వాక్యానికి లోబడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన హేయము. హేయము అంటే ఏంటంటే వాక్యం వినకుండా, వాక్యానికి లోబడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుని ప్రార్థన అంటే వాక్యానుసారంగా జీవించకుండా, లోబడకుండా, దేవునికి లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దర్శనానికి లోబడకుండా, సేవకుల మాటకు లోబడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఏమైపోతుందా? అర్థమైపోతుంది. హేయమో. గాడ్ విల్ హేట్ దట్. ఈ ప్రార్థన చేయడం అసలు అంటే ప్రార్థన చేయడానికి ముందు మనం ఏం చేయాలా? విధేయత కలిగిన హృదయాన్ని. విధేయత అనండి అందరు గట్టిగా. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఒబీడియన్స్. మరి సమూయేలు ప్రవక్త దేవుని వాక్యంలో ఒక మాట ఏంటంటే, బలి అర్పించుట కంటే మాట వినుట, బలి అర్పణ కంటే మాట వినుట శ్రేష్టం అంట, లోబడటం శ్రేష్టం అంట. మరి ఈరోజు మనం దేవునికి లోబడుతున్నామా? 50% లోబడుతున్నామా? 70% లోబడుతున్నామా? 99% లోబడినట్టేనా? లోబడినట్టే. 99+1 70% లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 100%. ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు ఒబే ద లార్డ్. ఏం చేసిన వాక్యానుసారంగా నేను చేస్తున్నానా? ఆత్మానుసారంగా నేను చేస్తున్నానా? నేను ధర్మశాస్త్రాన్ని లోబడుతున్నానా? వాక్యానికి వాక్యానుసారంగా జీవించాలి. హల్లెలూయా. మనకి బేసు దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యమే కదా మన ఆత్మీయ జీవితానికి ఆధారం కదా. మన ఆత్మీయ జీవితానికి ఆధారం ఏంటి? దేవుని వాక్యం. వాక్యాన్ని వినబడకుండా చెవులు మూసుకొని నువ్వు ప్రార్థన చేస్తే అది హేయమని దేవుడు సెలవిస్తున్నాడు. వెంటనే లోబడాలి దేవునికి. వెంటనే. ఒకసారి ఒక సహోదరి, నానా మీరు మాట్లాడకూడదు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి బిజినెస్ ప్రారంభిద్దామని, అది దీపావళి, క్రిస్మస్, రంజాను, సంక్రాంతి ఈ పండగలన్నీ వచ్చే టైంలో బిజినెస్ చేద్దామని, చీరల వ్యాపారం, ఉప్పాడు వెళ్ళి చీరలు తెచ్చి వ్యాపారం చేద్దామని ప్లాన్ చేసి నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు ఇలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అంటూ నాకు కళ వచ్చింది. పాస్టర్ గారు ఆ కళకు అర్థం చెప్పండి అన్నది. ఏంటో కళమ్మా చెప్పంటే, ఆవిడట పొలం గట్టులో నడుచుకుని వెళ్ళిపోతుందంట. కళ్ళలో నడుచుకుని వెళ్ళిపోతున్నప్పుడు కాలు జారి బురదలో పడిపోయింది, కళ ముడిపోయిందంట. ఇది కళ అండి పాస్టర్ గారు, ఇలా ఉప్పాడు వెళ్దాం అనుకుంటున్నాను, వచ్చేవారు ప్రార్థన చేయండి అన్నది అని చెప్పి కళ కూడా చెప్పింది నాకు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి ఆవిడకి? కళ ఏంటి అర్థం మీకు తెలుసు? మీకు అర్థమైపోయింది కళ ఏంటి అర్థం? నవ్వుతున్నారు బాబ్జీ గారు.
ఏంటి ఆ కలర్తో? అమ్మ నువ్వు వ్యాపారం చేస్తే బాగానే ఉంటుంది కానీ ఏమవుతావు? ఇక్కడ వరకు మురిగిపోతావమ్మా, చాలా కష్టం అని దాని అర్థం. ఈజీగా అండర్స్టూడ్ కదా. ప్రభు ఆవిడకి ముందుగా చూపించాడు, చాలా అదృష్టవంతులు. చూపించకపోతే ఏదో అయిపోతుంది. ప్రభు చూపించాడు. నా దగ్గర నేను కూడా అర్థం చెప్పేశాను. అమ్మ వ్యాపారంలో నీ నష్టం ఉండకపోతే ఇక్కడ వరకు మురిగిపోతావు, వద్దు అని ప్రభు నీకు చూపిస్తున్నారంటే అలాగా అండి. మరి వెళ్ళడానికి అన్ని ప్లాన్ చేసేసుకున్నామండి, రేపు వెళ్ళిపోతున్నాం పాస్టర్ గారు. అమ్మ వద్దని ప్రభు చూపించాడు. ఏమో నీ ఇష్టం అని చెప్పి వదిలేస్తే నా మాట ఏం లేదు. దేవుడు చూపించాడు, దర్శనానికి లోబడలేదు. వెళ్ళిపోయింది అమ్మగారు మేడం గారు అక్కడికి ఒప్పాడు వెళ్ళిపోయి పట్టు చీరలో ఒక ట్రక్కుతో పెద్ద ట్రక్తో పట్టుతో తీసుకొచ్చి అందరికీ అమ్మేస్తే అందరూ ఫ్రీగా వస్తే పెనాల్టీ అవుతారు కదా మన వాళ్ళతో. ముందు అందరికీ ఇచ్చుకెళ్ళిపోయింది, ఇవ్వండి తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టండి. ఎందుకమ్మా నీకు 2 నెలల్లో ఇచ్చేస్తామని చెప్పి ఒక్కొక్కటి 10-20 షేర్లు పట్టుకుంది. మొత్తం ట్రక్కు ఖాళీ. అందరూ తెలిసిన వాళ్ళే, పట్టిపోయింది, అందరికి ఇచ్చేసింది. అయిపోయింది, అంతా అయిపోయింది. అది 1 నెల బాగానే ఇచ్చారు. 2 నెలల నుంచి మేము పోతాం అనుకుంటున్నావా? మా దగ్గర అద్దెలు అనుకుంటున్నావా? మా సొంత ఇల్లు ఎడపోతాం, ఇస్తానా రేపు? చిన్నది మారింది మాట. ఫ్రీడమ్ మీరు నమ్మండి, కొన్ని లక్షలు లాస్ అయిపోయింది. ఎక్కడ వరకు మునిగిపోయింది, అప్పులు పాలైంది. మళ్ళీ వచ్చింది, మాస్టర్ గారు మీరు చెప్పారు కానీ నేను లోబడలేదు. కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ లోబడాలి మనం. ప్రైజ్ ది లార్డ్. మనం అందుకే విధేయులైన పిల్లల వలె ఉండాలి. ఎలా ఉండాలి? ఎలాంటి పిల్లలా ఉండాలండి? విధేయులైన పిల్లలు దర్శనానికి లోబడాలి. దేవుని సేవకుని మాటకు, వాక్యానికి మనం లోబడినప్పుడు ఆ విధేయత హృదయం మనలో ఉంటుందే, ఆ విధేయత హృదయంలోంచి వచ్చే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకించట్లేదన్న మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడన్నాను లూకా సువార్త 18వ అధ్యాయం. ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించ? వై అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్? 18వ అధ్యాయం తీసారా లూకా సువార్త? పదో వచనం నుంచి చదవండి. ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవుని మందిరంలోకి వెళ్ళారంట. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు పరిసేయుడు అంటే ఎవరు, సుంకర్ అంటే ఎవరు? ముందు నాకు చెప్పాలి మీరు. పరిసేయుడు అంటే ఎవరు, సుంకర్ అంటే ఎవరు? 2 మందిరానికి వెళ్ళారంట ప్రార్థన చేయడానికి. పరిసేయుడు, సుంకర్. పరిసేయుడు అంటే ఎవరు? సుంకర్ అంటే డబ్బులు వసూలు చేసేవాడు, ట్యాక్స్ కలెక్టర్. వాడు రోమన్ ఎంప్లాయ్ అన్నమాట. ఆ దినాల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్. వాడికి అవకతవకల జీవితం వాడిదంతా చాలా ఉంటాయి లావాదేవీలు. సుంకరాడు. పరిసేయుడు అంటే ఎవడు అంటే వాడు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, వాక్య బాగా చదివేసేవాడు. ఒక రకంగా చెప్పాలంటే పాస్టర్ గారి పిల్లలు, లేకపోతే సేవకులు, లేకపోతే అన్ని తెలిసిన దైవజనులు అనుకుందాం. వీళ్ళందరూ ప్రార్థన చేయడానికి మందిరంలోకి వెళ్ళారంట. ఇప్పుడు పరిసేయుడు మొదట నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన అండి? ఫస్ట్ ఏమన్నా, నేను చోరు అంటే దొంగను కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, నేను ఇతరుల అన్యాయాలు కాదు. అక్కడితో వదిలేస్తే బాగుంది కదా, మళ్ళీ ఈ సుంకర్ ఎత్తుతున్నాడు. ఈలాంటి వాడిని కూడా కాదు అన్నాడు. పరిసేయుడు ప్రార్థన ఎలా ఉంది చూసారా? ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఈ ప్రార్థనలో ఏముంది? గర్వం, ఇంకా కంపేర్ చేసుకుంటున్నాడు. దానికంటే ముందు వాళ్ళు ఏముందంటే ఒక రకమైన అతిశయం ఉంది. నేను ఎవరిని, నేను భక్తిపరుణ్ణి, నేను దొంగను కాదు, మోసగాన్ని కాదు. గర్వం హృదయం నిండా ఉంది. ఓకే, అలా ప్రార్థన చేసిన తర్వాత అక్కడతో అక్కడ ఇంకోటి అంటాడు, ప్రభా వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10% ఇచ్చేస్తున్నాను.
అది అసలు అవసరమా దేవుడికి? అయితే సుంకరి ఆగు, నేను వస్తాను సుంకరి దానికి, కంగారు పడక. ఇది వీడి ప్రార్థనలు ఏముంది నాన్న? అతిశయము, గర్వము, హెచ్చించుకుంటున్నాడు. ఓకే, ఇది ఆడి ప్రార్థన. ఇప్పుడు సుంకరి వచ్చిన పాపాత్ముడు అనొచ్చు, లేకపోతే అవకతవకల జీవితం కలిగినాడు, ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి కిందకి. అయితే సుంకరి దూరంగా నిలవచుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపిని నన్ను కరుణించమని పలికెను. ఈ సుంకర ఆగాగు, కంగారు పడిపోక, చదువు. ఈ సుంకర ఏడుస్తున్నాడు రొమ్ము బాదుకుని, బాబో నేను పాపినయ్యా, నేను యోగ్యుని కాదు బాబు, నన్ను క్షమించుకోబు అని ఆకాశం వైపు కనులు ఆకాశంలో ప్రభు ఉన్నాడు కదా పర్వకంలో, అటు కనులు ఎత్తడానికి ధైర్యం చాలక ఏడుస్తున్నాడట. అక్కడి నుంచి తీర్పు వచ్చేసింది, జవాబు వచ్చేసింది. ఏంటి ఆ జవాబు చూడండి. అతని కంటే అంటే పరిచయుడి కంటే సుంకరి నీతిమంతులుగా తీర్చబడి, అదండి ఇద్దరు ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? పరిచయుడు నీతిమంతులుగా తీర్చబడలేసరి కదా ఒక గర్విష్టిగా వెళ్ళిపోయాడు. వాడి ప్రార్థన దేవుడు అసహించుకున్నాడు. సుంకర ప్రార్థన అండి, హ్యూమిలిటీ అంటారు ఇంగ్లీష్లో, అంటే తగ్గించుకుని చేసే ప్రార్థన. అందుకే పాట ఏ పాటి వాడను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడను నేను, నన్నెంతగానో ప్రేమించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడను నేను, మరలా మీరు పాడు. ఎంతగానో ప్రేమించావు, ఎంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, అందరూ పాడాలి. నువ్వు చేసిన వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. మన హృదయంలో గర్వం ఉండకూడదు. ప్రార్థన చేయడానికి ముందు మనలో ఉన్న గర్వం ఏం చేయాలా? ఐఎమ్ సంథింగ్, నేను. దేవుని వాక్యంలో ఒకడు ఉన్నాడు, ఆడు ధనవంతుడు. ఆడు ఒకరోజు ఎలా అనుకుంటున్నాడంటే, ఏమని? నా ప్రాణమా తినుము త్రాగుము స్తుతించుమంటే బాగున్నావు, సుఖించుము నా ప్రాణమా. ఆడు మాట్లాడుకుంటాడు. డబ్బు బాగా ఎక్కువైపోయి పిచ్చోడైపోయాడు. నీకు ఎన్నో సంవత్సరాలు తగ్గినంత సంపాదించాను, కావో పీవో మజాకరో తినుము త్రాగో సుఖించా ఎంజాయ్ లైఫ్ అనుకున్నాడు అంతే. అలా అనుకున్నా పడుకుంటే వెంటనే వచ్చారు దురాత్మలు వచ్చి, ఒరే వెర్రివాడా నీ ప్రాణం మాకు కావాలి, దా 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 అని చెప్పి పట్టిపోయారు. అంతే, ఉదయం లేచిన తర్వాత ఏమైపోయింది? అది దేవుని వాక్యం చెప్పింది. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? గర్వము, మనం ప్రార్థనకు ముందు గర్వం తీసివేయబడాలి. మీకు దేవుని వాక్యం ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆయన పేరు నెబుకద్నెజర్, రాజు అయిన నెబుకద్నెజర్. చెప్పండి ఏం పేరు? ఆ నెబుకద్నెజర్ అంటే చాలా పేరు ప్రఖ్యాతి గాంచాడు. ఇప్పుడు ట్రంప్, బైడెన్,
క్లింటన్, ఇలా అమెరికా దేశపు అధ్యక్షుడు ఎంత పేరండి. ఇప్పుడు సూపర్ పవర్, ప్రపంచంలో సూపర్ పవర్ కంట్రీ ఏది? అమెరికా. భాస్కర్ తెగ మధ్యకి ఇచ్చేస్తుంది పాస్టర్ గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సూపర్ పవర్ కంట్రీ ఏంటి ఇప్పుడు? మాట్లాడరేట్రా, అదే అలా మాట్లాడి, మీరు మాట్లాడితే నాకు ఒకసారి వస్తుంది. దేవుని స్తోత్రం. అప్పుడులో సూపర్ పవర్ ఏంటంటే బబులోన్ దేశం. ఆ దేశపు రాజు పేరు నెబుకద్నెజర్. ఆ నెబుకద్నెజర్ ఒక రోజట ఆ కోటలో, ఆ బాల్కనీలోకి వచ్చి పట్టణం అంతా అలా చూసి అనుకుంటున్నాడంట, ఈ పట్టణాన్ని నేనే కదా కట్టించాను అనుకున్నాడంట. చూడండి ఆ మాట, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29-30 వచనాలు చదవండి. 4వ అధ్యాయం దానియేలు గ్రంథము 29-30 వచనాలు. యెహెజ్కేలు తర్వాత ఉంటుంది. 735వ పేజీ, 735వ పేజీ దానియేలు గ్రంథంలో 4:29-30. నాన్న చదువు, కేజీయా చదువు. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనికి నగరమునందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ బబులోనును ఈ మహా విశాల పట్టణం అంటే గ్రేటర్ సిటీ మాట, నా బలాధికారమును నా ప్రభావం ఘనతను కనపరచుటకై నేను కట్టించినది కదా కాదా? కదా. ఇది కథ కాదు అన్నట్టుగా ఉంది. చదువునా, ఈ పట్టణాన్ని నేను కట్టించినది కాదా? తనలో తాను అనుకున్నాడంట. ఏమనుకున్నాడమ్మా? అమ్మా అన్నా దొరకదు, పర్లేదు, ఏ అక్కర్లో చదవని చెప్తా వినండి. ఈ నెబుకద్నెజరు తన క్యాపిటల్ సిటీలోకి వచ్చి చూస్తూ ఏమనుకున్నాడు? ఇది నా బలాధికారము, నా జ్ఞానము, నా ప్రభావం, నేను కట్టించింది కాదా అని అనుకుంటున్నాడట తనలో తాను. ఆ మాట అనుకుని ఉండగా కింద చదవండి. ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది. ఏమనగా, నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. అయిపోయిందండి. వెంట గర్వం ఎప్పుడైతే వచ్చింది, వెంటనే తీర్పు వచ్చేసింది. నీ రాజ్యం నీ చేతుల నుంచి దేవుడు తీసేస్తున్నాడు. మనుషుని చుట్టూ నేను తరుముతారు. నువ్వు అడవ జంతువుల మధ్య ఉంటావు, నువ్వు గడ్డి మేస్తావు. చాలు. వెంటనే ఏమైపోయింది? ఏమొచ్చేసింది? తీర్పు వచ్చేసింది. మనుషులు తరిమేస్తాడు, నీ రాజ్యం తీసేస్తాడు దేవుడు, నేను తరిమేస్తాడు. నువ్వు అడవ జంతువుల మధ్య ఉంటావు, నువ్వు గడ్డి తింటావు. ఆ గర్వం ఎక్కువైపోతే దేవుడు ఏం తినిపిస్తాడు? గడ్డి. పాపం నెబుకద్నెజరు పెద్ద మహారాజు, గర్వాన్ని బట్టి దేవుడు చెప్పినట్టు జరిగింది. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. గడ్డి 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. ఆ తర్వాత ఏమైందో చూడండి. 34 వచ్చిన నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడినాయి. అదండి, దేవుని వైపు ఎత్తాడు కన్నులు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆకాశం వైపు ఎత్తి చదువు. చిరంజీవియు ఆయన ఆధిపత్యం చిరకాలమునకు, ఆయన రాజ్యం తరతరములను ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి 36 వచ్చిన ఆ సమయమంతా నా బుద్ధి మరలా నాకు వచ్చింది. అది మరలా బుద్ధి వచ్చింది. అరే, నేను తరిమిస్తుండేట్రా బాబు, నేను ఏమీ కాదు కదా, నేను సామాన్యుడు కదా అని బుద్ధి తెచ్చుకొని తగ్గించుకుని సమర్పించుకుని దేవునికి ప్రార్థన చేస్తేనంట దేవుడట మరలా దేవుడు తన రాజ్యమును, ప్రభావమును, ఘనతను ఆయనకి మరలా ఇచ్చాడంట. చప్పట్లు కొట్టండి యేసయ్య కోసం. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఆటంకపరిచేది మన యొక్క, చెప్పండి ఏంటి? గర్వం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన యొక్క అతిశయం. ఐ అంటే ఐ అంటే ఏంటండి?
ఐ ఇంగ్లీష్లో ఐ అంటే అర్థం ఏంటి? నేను. ఐని ఇలా వంచామనుకోండి ఏమంది? యు అంటే ఏంటి? నేను కాదు, మీరే ప్రభు. వాట్ ఐ హ్యావ్, నేను ఏమైనా కలిగి ఉన్నానంటే మీరు ఇచ్చారు ప్రభు, నేనేం కాదు. ఐఎమ్ నథింగ్. నెబుకద్నెజరుని అరణ్యంలోకి దేవుడు తరిమేశాడు. మన ప్రార్థనకు ఆటంకం మన అతిశయమే. ఈరోజు మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? జక్కయ్య త్వరగా ప్రభు ఏమన్నాడు జక్కయ్యని? ఆ మాట అనేసరికి జక్కయ్య ఎక్కడున్నాడు? చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈ రోజులో చాలా మంది దేవుని బిడ్డలు ఏమెక్కి కూర్చున్నారు? చెట్టు ఎక్కి కూర్చున్నారు. కులం అనే చెట్టు, ధనం అనే చెట్టు, బంగారం అనే చెట్టు, మరేదో చెట్టు ఎక్కి కూర్చున్నారు చాలా మంది. ఈ ఉదయం ప్రభు, మధ్యాహ్నం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య ప్లేస్ నీ పేరు నా పేరు పెట్టుకో, నేను నన్ను పిలుస్తున్నాడు. ఏం చేయాలి నువ్వు? దిగిరా, కమ్ డౌన్, నేను మీ ఇంటికి వస్తాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దిగి వస్తే మన ఇంటికి వస్తాడా? అక్కడుంటే వస్తాడా? లేదు ప్రభు నేను చూశాను, ఇక్కడే ఉంటాను. మరి ఏ వరకు కంటే జక్క ఇంట్లో ప్రభు వెళ్ళేవాడా? జక్కయ్య మార్మల్స్ పొందేవాడా? మాట్లాడలేదు మీరు. జక్కయ్య అబ్రహాం కుమారుగా మారేవాడా? జక్కయ్య యొక్క చరిత్ర పరిశుద్ధ గ్రంథాలకు వచ్చేదా? జక్కయ్య తగ్గించుకున్నాడు. మనం ప్రార్థన చేయడానికి ముందు తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను మీకు 4 విషయాలు చెప్పాను. మొదటిది మన ప్రార్థన ఎందుకు దేవుడు పెట్టలేదు? మొదటిగా పాపం, హృదయంలో పాపం, సెల్ఫ్ స్వార్థం, మూడోది అవిశ్వాసం, నాలుగోది ఇప్పుడే చెప్పాను గర్వము, అతిశయం మనలో ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకించడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్యం అర్థం అవుతుందని ఎవరు హల్లెలూయా చెప్పండి. అర్థమైపోతుందని ఎవరు హల్లెలూయా లేదు కదా? ఏటైపోయింది? అలర్ట్ అయిపోయారా? అదా నాకు ఎలా కనపడుతుందంటే ఛార్జింగ్ అయిపోయింది అని కనపడుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకు మన ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు? మత్తయి 5:5 తీరా త్వరగా. మీకు ఇందాక చెప్పాను కదా, మీకు వాక్యంతో బాప్తిస్మం ఇస్తాం. ఈరోజు ప్రభు ఇస్తాడు. వాక్యంతో ఉదక స్నానం చేస్తారు ప్రభు మిమ్మల్ని. ఆమేన్, ఆమేన్ అందరూ అనాలా? ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనాలు చదవండి. నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళి అర్పణము దేవుడికి అర్పిస్తుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన నీ అర్పణ వదిలేసి ఆ తర్వాత వచ్చి నువ్వు ప్రార్థన చేయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటున్నాడు ఒకడు బలి అర్పించాడు కానీ ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈలోపు చిగ్గమన్నాడు గుర్తొచ్చింది. ఏంటిది? వారి బ్రదర్తో వాడికి ఏమి లేదు, ఏదో గొడవ అయింది, ఇద్దరికి మాట్లాడలేదు, చాలా చికాకు ఉంది. ఈయనేం తప్పు చేయాలి, ఆడే తప్పు చేశాడు. చికాకు ఉంది. టక్కన గుర్తొచ్చింది అది. అప్పుడు ఏం చేయమన్నాడు ప్రభు? నీ బలిపీఠం అలా వదిలేసి నువ్వు గుడికెళ్ళి ప్రార్థన చేస్తున్నావు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ లోపు ఎవరితో నీ టక్కన గుర్తొచ్చింది అనుకో, నీ స్తోత్రం అలా ఆపేసి బయటకు వచ్చి బండి స్టార్ట్ చేసి లేదా ఫోన్ చేసి వాటితో సమాధాన పడి, వాటితో ఫోన్లో మాట్లాడి సమాధాన పడి వచ్చి మళ్ళీ ఈ స్తోత్రం కంటిన్యూ చేయాలి. హల్లెలూయా. మనం అలా చేస్తున్నాము. మరి ఎంతమంది మీద మనకు పీకల మీద పోతాం. నేను క్షమించలేనండి. నా అప్పుడు నీ ప్రార్థన కూడా దేవుడు ఏంటండి? నీ ప్రార్థనకి ఎక్కడికి గుర్తుంటుంది కానీ పరలోకానికి వెళ్దండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు దేవుని బిడ్డలమైన మనకు ఎవరి మీద కోపం ఉంది? ఎవరో మనల్ని బాధ పెట్టారు, ఎవరో మనల్ని గుడ్డలు పొడిచారు, ఎస్. ఎవరో మనల్ని భయంకరంగా బాధ పెట్టేశారు, ఎస్, తప్పు చేశారు. దేవుని వాక్యం చెప్తుందంటే మొదట సమాధానపు మనసు కలిగి ఉండి నువ్వు సమాధానపడి అప్పుడు వచ్చి బలి అర్పించు. అప్పుడు నీ బలి అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. ఫర్గివ్నెస్ అనండి అందరూ. ప్రార్థన చేయడానికి ముందు మనం అందరినీ క్షమించాలి.
క్షమించగలుగుతున్నావా? నువ్వు ఎవరినైనా క్షమించలేదు అనుకో, నీ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ప్రార్థన చేసినా, తల కింద కాలు మీద కట్టి ప్రార్థన చేసినా, అమ్మా నా మాట ఏంటారా, గాడ్ విల్ నాట్ లిసన్ యువర్ ప్రేయర్. సమాధానం కాదు. యేసుప్రభు వారు ఆ శిలువ మీద ఆయన 7 మాటల్లో ఒక మాట ఉంటుంది, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని, అంటే వారు ఏం చేస్తున్నారో తెలీదా? తెలీదు. అది చిన్న పిల్లలండి, లా లీజో అదే ఆ రోమన్ ఆర్మీ వాళ్ళు. హల్లెలూయా. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. మనం కూడా యేసుప్రభు లాంటి బుద్ధే, యేసుప్రభు లాంటి స్వభావం మనకు రావాలి. హల్లెలూయా. మళ్ళీ ఎవరైనా బాధ పెట్టాడు అనుకోండి, ఆయన చూసి మనం ఏమనుకోవాలి మనసులో, వాడు ఏం చేస్తున్నాడు వాడికి. హల్లెలూయా. చెప్పండి, వారు ఏమి చేయించున్నారు? అందరూ చెప్పండి, వారు ఏమి చేయించున్నారు? ఆ వారిలో మీ బ్రదర్ ఉండొచ్చు, మీ సిస్టర్ ఉండొచ్చు, మీ అక్క ఉండొచ్చు, మీ డాడీ ఉండొచ్చు, ఎవడో సంబడి. వారు ఏమి చేయించున్నారో వారికి తెలియదు కనుక, స్తోత్రం, వారికి తెలియకుండా చేస్తున్నారు. సాతానుడు వారికి మనోనేత్రాలు ఏం చేశాడు? సాతానుడు వారికి ఏం చేశాడు? ముసుగేసేసాడు వాడికి. అందుకే బిఫోర్ వీ ప్రే వీ హ్యావ్ టు ఫర్గివ్ ఎవ్రీవన్. అందరిని మనం క్షమించగలిగిన పరిస్థితులకు వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మత్తయి 6:14 చూడండి. మీరు లోకమునకు వెళ్తూ ఉన్నారు. 6:14 మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీరు వారిని క్షమిస్తే దేవుడు మీరు క్షమిస్తాడంట. నువ్వు వాళ్ళని క్షమించలేదు అనుకో, దేవుడు నిన్ను. ఇది ఏ ప్రార్థన? ఇది మేము చదివింది పరలోక ప్రార్థన. యేసుప్రభు వారి శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థన. ఇప్పుడే వచ్చిన వాక్యం అన్నవారండి మనోడిని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ హల్లెలూయా. కొంచెం మొక్క నవ్వు మొక్క పెట్టండి, సంతోషంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు వాటర్ చేతి వదిలేలా కనపడలేదు అనుకుంటారు మీరు. దొరక సంవత్సరం తర్వాత దొరికారు మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకటే ప్రార్థన, ప్రభు ఈరోజు 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 30 మంది వచ్చినా మమ్మల్ని అందరూ బుద్ధికి ఆరేసే ప్రభు అని అడిగాను. మమ్మల్ని అందరూ ఏం చేయ ప్రభా? బుద్ధికి ఆరాయి బాబు, చాలా మురుకు పట్టుకుపోయాను. ఈ లాక్డౌన్ పేరు చెప్పి సరిగా లేదు బాబు మా భక్తి, మా బుద్ధికి ఆరాయి బాబు నేను అడిగితే అలాగే అన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభు ఈరోజు మనల్ని ఏం చేస్తాడు? మాట్లాడరేట్రా మనమంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? సర్వీసింగ్ సెంటర్కి వచ్చాం. హల్లెలూయా. ఇక్కడ ఫుల్ సర్వీసింగ్ చేసి, ఇంజిన్ ఆయిల్ మార్చి, కూలెంట్ ఆయిల్ మార్చి, మొత్తం ఫిల్టర్లు అన్నీ మార్చి, బ్రేకులు అన్నీ సెట్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి తీసుకెళ్తారు. మనం గట్టిగా హల్లెలూయా. మీరు లోబడితేనే ఈ కార్యం చేస్తాడు దేవుడు. అలా బిగపట్టుకుని కూర్చొని మనకి ఏమి ఉండదు. ఎందుకంటే మొండోడిని మించిన లేడు. నేను మొండితేనే కూర్చొని నీ దేవుడు ఏం చేయలేదు. వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ కార్యాలు దేవుడు చేయలేదట. నువ్వు లోబడకపోతే, నువ్వు సమర్పించకపోతే దేవుడు ఏమి చెయ్యడు. నువ్వు హృదయం తెరిస్తే లోపలికి వస్తాడు. నేను ఎప్పటి బాబు నాకు గుండె హృదయం తెరవాలంటే డోర్ బద్దలు కొట్టుకుని లోపల రాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు అందరూ అద్భుతాలు చూడబోతున్నారు. అందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు ప్రభు. ఈ మీటింగ్ ఆఫ్టర్ దిస్ మీటింగ్స్, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు గొప్ప కార్యాలు చూస్తారు. మీ 2 కన్నులు చాలవు దేవుడు చేయబోతున్న కార్యాలు మీ జీవితంలో. లాంగ్ పెండింగ్ కేసులన్నీ సెటిల్ అయిపోతాయి మీ జీవితంలో. వేటేటి వరకు మీరు ప్రార్థన చేసిన అవన్నీ సెటిల్ అయిపోతాయి. ప్రైజ్ నేను ప్రవచిస్తున్నాను దేవుని సేవకుడిగా. మనలో ఏమండకూడదంటే క్షమించలేని స్థితి, ఇతరులను క్షమించలేకపోవడం మనలో. మన సంజీవనంలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అమ్మా ఏమైతే తెలుసండి, నేను నరకానికన్నా పోతాను కానీ మా అత్తగారితో మాట్లాడబోవు అనేది. మీకు అర్థమైనట్లేదు.
మీకు అర్థమైనట్లేదు. నేను నరకానికన్నా పోతాను కానీ మా అత్తగారితో ఉండేది ఒక ఆవిడ. అప్పుడు నేనన్నాను, నరకం అంటే సెంట్రల్ ఏసీ అనుకుంటున్నావా? అది అగ్ని ఆరదు, పురుగు చావదు, 2000 డిగ్రీలు సెంటిగ్రేడ్, నీ ఆత్మ పక్క మండిపోద్ది. నరకం అంటే ఏదో సెంట్రల్ ఏసీ అనుకుంటుంది ఆవిడ, సీఎంఆర్ ఏసీ అనుకుంటుంది ఆవిడ. నరకం ఎలా ఉంటుందో మీరు చూడాలని మీకు ఎవరికైనా ఆశ ఉందో సార్? ఒక్కసారి పొయ్యిలో చేయటండి ఒకసారి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని అక్కడ ఆరదు, ఈ పురుగు అంటే శరీరం, ఈ పురుగు చావదు. యుగాలు కాలిపోతూ కేకలేస్తూ సినిమా యాక్టర్లు పడిపోయారు. ఆ మధ్యలో ఒకటి దర్శనం వచ్చింది, ఒకటి దర్శనం. సుబ్బరాగా కనబడుతుంది, అర్థమవుతా వాక్యం. ఒకటి దర్శనం వచ్చింది. ఏంటో దర్శనం అంటే, ప్రభుట అమ్మా రాణిగారు కూర్చుని సైలెంట్గా వినపడకూడదు, గుడగొడుతుంది. ప్రభుట ఆ వ్యక్తిని ఆత్మనట నరకానికి తీసుకెళ్ళారంట, చూపిస్తున్నారంట నరకం అంతా. నాకు కూర్చున్నా డాడీ సోజాయిగా వేసే దేవుని స్తోత్రం. ఆయన ఆత్మ నరకాన్ని తీసుకెళ్ళాడు ప్రభు. ఆ దూరం నుంచి ప్రభు చూపిస్తున్నాడు నరకం. నీవు కూడా ప్రభుని అడిగితే ప్రభు నీకు చూపిస్తాడు నరకం, పరలోకం ఎలా ఏని ప్రభు చూపిస్తాడు. హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడతాడు, ఆయన స్వరం వింటాం. ఈ దినాల్లో కూడా 21వ సెంచరీలో కూడా ప్రభు మనతో మాట్లాడతాడు. ఆమేన్. ప్రభుని దర్శిస్తాడు. నరకంకి దూరం నుంచి ప్రభు చూపిస్తున్నాడట. ఈ లోపల నరకం అంతా చాలా గలిబిలిట, చాలా డిస్టర్బ్గా ఉందట, వెరీ డిస్టర్బ్డ్గా ఉందట నరకం. ఈ లోపు ఎవరన్నా పక్కన అడిగేటైనా దర్శనంలోనే, ఏంటి ఎంత గలిబిలిగా ఉంది నరకం అని అడిగితే అవతల జవాబు పెడతారు సార్, ఇప్పుడే వచ్చాడు మైకేల్ జాక్సన్ అన్నారట. ఇది నిజంగా జరిగింది బ్రదర్. వచ్చాడు అపవిత్రమైన వెకిలి చేష్టలతో, భయంకరమైన విపరీతమైన వ్యక్తి. ఆయన గురించి చెప్పకూడదు పరిశుద్ధ స్థలంలో కూర్చొని, అంత భయంకరమైన వ్యక్తి. పిల్లరా పెద్ద ఐలాండ్ కొనుక్కున్నాడట. పెద్ద ఐలాండ్ అంటే ఇక్కడి నుంచి తులు వరకు 100 కిలోమీటర్ సుమారు. పెద్ద ఐలాండ్ ఆడ ఒక్కడే. అందరూ పెద్ద రాజభవన్ ఆడే, తోటలు అన్నీ ఉన్నాయి అక్కడ. వాడట ఇంకో 100 సంవత్సరాలు నేను బతకాలంటే ఏం చేయాలి అని అనుకుని ప్రపంచంలో ఉన్న ఫేమస్ డాక్టర్లను తెప్పించుకుని సర్జరీ చేయించుకుని ట్రీట్మెంట్స్ తీసుకుని ఇంకో 100 సంవత్సరాలు బతకాలని. కోట్లు ఉంది డబ్బు. నాకు తెలియదు 48లోనో 50లోనో చచ్చిపోయాడు మొన్న ఆ మధ్యన. చచ్చిపోయాడు. పిల్లరా సినిమా యాక్టర్లు ఏంటి, రక్షణ లేని వాళ్ళు, మారు మనసులు లేని వాళ్ళు, పాపాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు, సినిమాలు విడిచిపెట్టలేని వాళ్ళు, త్రాగుడు, వ్యభిచారం, ఈ వడ్డీలు ఇవన్నీ విడిచిపెట్టలేరు కొంతమంది. వాళ్ళందరూ నరకంలో అగ్నిలో కాలిపోవడం లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లరా. లేదా కాబట్టి నరకానికి మనం వెళ్ళకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం అంతా పరలోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. ఆమేన్. ఇప్పుడు మనం అందరిని ఏం చేయాలా? క్షమించాలా. మనం అందరినీ క్షమిస్తే వాళ్ళు అన్యాయం చేస్తారు. మాట రాయబడింది ఏంటంటే, పగ తీర్చుకున్నట నా పని అన్నాడు ప్రభు. ఎవరి పని పగ తీర్చుకున్నట? అందరూ చెప్పండి, పగ తీర్చుకున్నట యేసయ్య పని. ఎవరి పట్లేదండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరన్నా మనం గట్టి కొట్టామనుకోండి, కొడితే ఎన్ని పూలు రాతాయి? గట్టి కొడితే 1 2 వారు రా. యేసుప్రభు కొడితే మొత్తం అన్ని రాలుతాయి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం కొడేద్దామా, యేసయ్యని కొట్టడానికి అవకాశం ఇద్దామా? నువ్వు దూకేసి నేను కొడతానంటే యేసుప్రభు చేతి కొట్టుకో. అయితే నువ్వు చేసుకోలేదు, నేను సైలెంట్ ఉంటాను అంటాడు. ప్రభు నేను కాదు బాబు నువ్వు చేయ బాబు అని మనం సైలెంట్గా ఉన్నాను. ఆయన చేస్తాడు యుద్ధం, గట్టిగా ఉంటాడు ఆయన చేస్తే. ఆయన యుద్ధశూరుడు, సైన్యములకు అధిపతి దేవుడు. ఆయన రోషం కలిగినాడు అండి, ఊరుకోడు. నువ్వు మౌనంగా ఉండి నువ్వు క్షమాపణ హృదయం కలిగి ఉంటే నీ ప్రార్థన దేవుడు. ఇప్పుడు చెప్పండి, వరుసగా ఎన్ని పాయింట్లు చెప్పాను? మన ప్రార్థన ఆలకించకపోవడానికి కారణాలు చెప్తున్నాను కదా. మొదటిది హృదయంలో పాపం, రెండోది స్వార్థం, అవిశ్వాసం, గర్వం, క్షమించలేని స్థితి. బాగా ఫాలో అవుతున్నారు మీరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మొదటి యోహాను 5:14. మరొక పావు గంటలో 10 నిమిషాల్లో ముగిస్తాను. అర్లేదా? ఎస్, మొదటి యోహాను పత్రిక 5:14 చూడండి అన్న. చదువునా? మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆమేన్. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునందుకే. అందరూ నాతో చెప్పండి. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఎప్పుడు ఆలకిస్తాడు? మనం ఏది అడిగినా అది దేని బేస్ అయి ఉండాలా? ఆయన చిత్తానుసారంగా అడిగితే అదే. ఏదైనా ఆయన చిత్తానుసారంగా. మనం ఏం చేస్తాం? అది ఆయన చిత్తమా దేవుని చిత్తమా కాదా అని పరిశీలించకుండా అడిగేస్తుంటాం. దేవుని చిత్తం, లెట్ us know God's will. ఒకడట జోబులో డబ్బులు పెట్టుకుని బైక్ తీసుకుని సినిమా హాల్ బయలుదేరాడు. క్రైస్తవుడే. అనుకుంటున్నాడు, ప్రభా నేను సినిమా హాల్కి వెళ్తున్నాను, నీ చిత్తం అయితే, నీ చిత్తం కాకపోతే బండి స్టార్ట్ అవ్వకూడదు. బండి స్టార్ట్ అయిందంటే నీ చిత్తం ఏమనుకుని స్టార్ట్ చేశాడట. స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవుతా మరి ఆడు దేవుడి చిత్రం అనుకుని సినిమా హాల్కి వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ సెకండ్ టెస్ట్ దేవుడికి. నేను వెళ్ళిన టికెట్ కౌంటర్లో చేయగలుగుతాను. టికెట్ దొరికితే నీ చిత్తం, దొరకకపోతే నీ చిత్తం. నేను ఎలా చేయట్టు అటు నుంచి ఆడు ఇలా చేయి తోసేసి రే ఎందులో వచ్చి నువ్వు సినిమాకి వెళ్ళిపో అనాలి. అలా అనలేదు అనుకో, నీ చిత్తం అనుకుని లోపల పోతాను అనుకుని వెళ్ళిపోయాడు. ఇదే చిత్తం అంటే, దేవుడి చిత్తం అంటే. దేవుని చిత్తము ఎలా తెలుసుకుంటాం? హౌ కుడ్ వీ నో ద గాడ్స్ విల్? దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది మనకి? దిస్ ఈస్ ద రికార్డెడ్ విల్ ఆఫ్ గాడ్. ఇది ఆల్రెడీ వ్రాయబడిన దేవుని చిత్తం ఇది. ఆమేన్, హల్లెలూయా. చిత్తాలు 3 రకాలు ఉంటాయి. మొదటిది దేవుని చిత్తం. చెప్పండి, చిత్తం అంటే ఏంటి? ఇష్టమని. చిత్తం అంటే ఇంకోటి ఏదో లాంగ్వేజ్ అనుకోకండి అమ్మా. అంగీకారం. ఎస్, దేవుని ఇష్టం, దేవుని చిత్తం నెంబర్ 1 అమ్మా. రెండవది ఇతరుల చిత్తం. చాలాసార్లు మనం ఏం చేస్తుంటే మన ఆలోచనల్ని దేవుడిచ్చిన నడిపింపు పక్కనట్టేసి ఆ పక్కని గుడ్డో టైపులో ఆడిని ఈయన అందరిని అడుగుతుంటాం. ఏం చేయమంటారు, దానికి ఏం చేయమంటారు, దీనికి ఏం చేయమంటారు. సో లెట్ us ask the Lord. ఇతరుల చిత్తం. ఏ చిత్తం? గాడ్స్ విల్, అదర్స్ విల్. మూడవది ఏంటంటే ఓన్ విల్, సొంత చిత్తం. మనకు నచ్చింది చేసుకెళ్ళిపోతుంటాం. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. టెస్టమనీలో దేవుని చిత్తం అంటే రాయబడిన దగ్గర గ్లోరీ టు గాడ్ రాయబడిన పత్రిక అంటే కొత్త తర్వాత ఉంటుంది. కొలసి పత్రిక 18-19 కలిసి ఉన్నాయి చూడనా. మొదటి తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 16, 18, 19 కలిసి ఉన్నాయి. అందరు తీసారా? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయట యేసుక్రీస్తునందు. అదండి దేవుని చిత్తం ఏంటి మన జీవితంలో? ప్రతి విషయమునందు. హల్లెలూయా. ప్రతి విషయము అంటే అందులో మంచి ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. మనం ఏం చేస్తాం? ఉద్యోగం వస్తే ఏమంటే, ఉద్యోగం వస్తే వైట్ రేషన్ కార్డు వస్తే ప్రార్థన పెట్టుకుంటుందండి ఒక ఆవిడ. పెట్టుకుని మరుసటి రోజే మరుసటి వారం రోజుల కార్డు పేరు తీశారు అందులో. దేవుని స్తోత్రం చెప్పి స్తుతికోండి పెట్టుకుని వైట్ రేషన్ కార్డు వచ్చింది. వారం పోయిన తర్వాత పాస్టర్ గారు కార్డు పేరు తీశారండి కార్డులో. మరి ఇప్పుడు మళ్ళీ స్తుతికోండి పెట్టుకోవాలి కదా పోయినందుకు. అబ్బాయి వద్దండి, వచ్చినందుకు పెట్టుకుంటే దానికి పోయినందుకు పేరు పెట్టుకోదండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకడు దేవుని బిడ్డ, ఒకడు మెరైన్ ఇంజనీర్ ఉద్యోగం అండి. మెరైన్ ఇంజనీర్ అంటే చాలా శాలరీ ఎక్కువ ఉంటుంది షిప్లో. ఆడికి షిప్ ఎక్కేస్తాడు 2 రోజుల్లో. ఈలో బైక్ మీద వెళ్తుంటే ఆడికి తప్పని కాలు ఇరిపోయింది.
చెరుకు ముక్కలాగా. ఇలా కాలు ఇరిపోగానే దేవుని స్తోత్రం అల్లుడు అన్నారట. అలా ఆవిడ ఎర్ర చూసి బుద్ధుని కాలు ఇరుపుది అల్లు ఎర్రా, కాలు ఇరుపుది ఆవిడ అల్లి చెప్తాడండి. హాస్పిటల్లో దేవుని స్తోత్రం, హాస్పిటల్ తీసుకొచ్చావు ప్రభు, కాలు ఎరగొట్టావు ఆయన, ఇక్కడ తీసుకొచ్చావు స్తోత్రం స్తోత్రం అని ప్రభుని కనపరుస్తున్నాడు అంటాడు. దేవుని స్తోత్రం చెప్పడం హల్లెలూయా. అందరూ అనుకున్నారు వీడికి ఏం పట్టింది, వీడికి కాస్త భక్తి ముదిరింది, వీడికి బొర్రుమంటే నెత్తి సుర్రుమందంట తెలుగులో సామెత. వీడికి భక్తి బరుమంది, వీడికి కాలు ఇరిగిపోతే స్తుతిస్తున్నాడు ఇటు అనుకున్నారంట. ఆ షిప్ వెళ్ళిపోయింది, చాలా బాధ, చాలా శాలరీ 6 నెలల శాలరీ పోయింది, చాలా సఫర్ అయ్యాడు, ఇంటికి ఉన్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత వచ్చి న్యూస్ ఏంటి తెలుసు, వాళ్ళ ఆఫీస్ ద్వారా ఫోన్, ఆ షిప్ అట్ట ఎక్కడో ఒక ఐస్బర్గ్ని గుద్దేసి మునిగిపోయిందంట. అందులో వాళ్ళందరూ చచ్చిపోయారట. ఇప్పుడు చెప్పండి, కాలు ఎరగొట్టి దేవుడు మేలు చేసాడు, క్లీన్ చేశాడు. అందుకే వాడు కాలు విరిగినందుకు దేవునికి, అందుకే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. ఫర్ ఎవ్రీథింగ్ ప్రైజ్ గాడ్, ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు ఇచ్చిన స్తోత్రమే, స్తోత్రమే. హల్లెలూయా. ఆయన ఇచ్చిన దేవుడే, ఇవ్వకపోయినా ఆమేన్. పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేసిన సార్ అనారోగ్యం తగ్గట్లేదండి. ఏంటండి, శరీరంలో ఆరోగ్యం ఇచ్చిన ఆయన దేవుడే, కొంతకాలం ఆ అనారోగ్యం మనలో ఉంచిన దేవుడే. స్తోత్రం చెప్పండి. అయితే ఆయన మన శ్రమ పెట్టాడు. ఆమె కొంతకాలము మీరు శ్రమ పడిన తర్వాత ఆ శ్రమలో దేవుడు ఏదో పాఠం మనకి నేర్పించాలని. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్నప్పుడు మాకు ఒక టీచర్ ఉండేవాడు. హల్లెలూయా. చిన్నప్పుడు మాకు టీచర్ ఉండేవాడు, ట్యూషన్ టీచర్. నేను చిన్నప్పుడు చాలా ముద్దు చదువు సరిగా ఎక్కేది కాదు. ఆ తర్వాత 8th నుంచి 9th నుంచి పుంజుకున్నాను, టాప్ రేంజ్కి వెళ్ళిపోయాను. దేవుడు ఆశ్రయించాడు నన్ను. సరిగ్గా ఎక్కువగా ఈ ఏబిసిడీలు ఈ నెంబర్స్ వచ్చేవి కాదు. ఆయన ఏం చేసేవాడు అంటే నాకు గోడ కూర్చో చేయించేవాడు. నాకు ఇప్పుడు గుర్తుంది, నాకు ఏబిసిడీలు వచ్చే వరకు గోడ కూర్చి ఏమంటుంది, గోడ కూర్చో వాల్ చైర్. టీచర్ గారు ఎక్కడున్నారు, మేడం గారు మన మధ్య. ఇప్పుడు గోడ కూర్చీలు వేస్తే మా ఊరుకో స్టూడెంట్. ఇప్పుడు స్టూడెంట్లు మొత్తం అదో టైప్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు చదవకూడదు టీచర్లు. అయ్య బాబు, టీచర్లు చూస్తే చాలా భయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు వచ్చే వరకు ఏం చేయండి, వాళ్ళు చేయరు. వచ్చే వరకు నా చదువు వచ్చే వరకు కొట్టేవాడు. మామూలు కూడా ఒక పక్క మా అమ్మ చదవకూడదు, ఒక పక్క ఆయన చదవకూడదు. అటు వెళ్తే అక్కడ దెబ్బలు, ఇక్కడికి వెళ్తే ఇటు వెళ్ళే దెబ్బలే. ఆఖరికి ఆ దెబ్బలు నన్ను మంచి స్టూడెంట్గా మాకు స్కూల్లో డిస్టింక్షన్లో పాస్ అవ్వడానికి దేవుడు చూపించాడు. హల్లెలూయా. 10th స్కూల్ డిస్టింక్షన్, ఇంటర్మీడియట్ మంచి మార్కులు, డిగ్రీలో డిస్టింక్షన్, బీఎస్సీ మ్యాథ్స్, ఎంపీసీ. దేవుడు కృపని. ఎంఎస్సీకి వెళ్ళిపోతుంటే ప్రభు నాడు పిలకపోతున్నా, ఆగు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎంఎస్సీకి వెళ్తే నాకు దొరకవు, నా సేవ పరిచయం చేయి అన్నాడు. 98వ సంవత్సరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వు నా పరిచర్య సంపూర్ణంగా చేయాలి, నువ్వు ఉద్యోగం చేయొద్దు. అందుకే సర్టిఫికేట్ కూడా యూనివర్సిటీలో వదిలేశాను. సర్టిఫికేట్ కూడా తెచ్చాను. నాకేం సర్టిఫికేట్ అవుతా ఒకవేళ మళ్ళీ శోధించబడుతున్నామో ఉద్యోగానికి, నో అక్కడ వదిలేసి ప్రభు కొరకు జీవించడానికి దేవుడు సాయం. కొన్నిసార్లు దేవుడు శ్రమల్లో మనం అలా ఉంచుతాడు. దాన్ని ఏముంటుంది ఇంగ్లీష్లోని, హోల్డ్ అనే వర్డ్ ఉంది కదా, హోల్డ్. అంతా హోల్డ్లో పెడతాడు. ఆ హోల్డ్లో దేవుడు మనకి ఏదో నేర్పిస్తాడు. ఆమేన్, ఆమేన్. అప్పుడు మనం ఏం చేయాలి, ఆయన మనల్ని అందులో నడిపించడం మనం నేర్చుకోవాలా, మనం బాగుపడాలి, మనం మారాలి. మారే వరకు ఉంచుతాడు. అది చూడండి, ఆట నేర్పించే వరకు పెడతాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయన వారం కాబట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత టీచర్కి ఇంకోటి ఉంది. ఏ స్టూడెంట్ అయితే ఎక్కువ ఇష్టపడుతున్నాడో ఆ స్టూడెంట్ని కొంచెం గట్టిగా వార్న్ చేస్తారు. ఆ స్టూడెంట్ మీద ఫోకస్ ఉంటుంది. వీడికి స్కూల్ ఫస్ట్ స్టేట్ ర్యాంక్ వస్తుంది అనుకుంటే అది మామూలుగా రద్దరు. అది కదా మేడం గారు, మామూలుగా రద్దరు. స్పెషల్ కేర్. నువ్వు శ్రమలో వెళ్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీ మీద ఎక్కువ కేర్ ఉంది దేవునికి. హల్లెలూయా. ఆశీర్వాదం ఆలస్యం అవుతుందంటే అర్థం ఏంటో అనుకున్నావు, ఈలోపు దేవుడు ఏదో నీకు నేర్పించాలనుకుంటున్నాడు. ఈలోపు మనం నేర్చుకుని ఆయనకి ఇష్టమైనప్పుడు తగిన కాలం మందు శ్రేష్టమైన ఈవులతో దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థనలో ఏముండాలి, దేవుని చిత్తం, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసేమో లేదా. దేవుని చిత్తం కాకుండా ఈ
ఇచ్చాను. దేవుని చిత్తం కావాలి. అందు తీసారా? చదువు మళ్ళా చదువు. భక్తిహీనులు అర్పించే బలులు యథార్థవంతుల ప్రార్థన. దేవునికి స్తోత్రం. చాలా మంది వాక్యం వింటున్నారు ఫేస్బుక్ లో. దేవుని స్తోత్రం. ప్రపంచం నలుమూలల నుంచి వాక్యం వింటున్నారు మీతో పాటు. దేవుని స్తోత్రం. మళ్ళీ చదువు. యథార్థవంతుల ప్రార్థన. అక్కడ ఏమో చదవండి. యథార్థవంతుల ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థనలో ఏముండాలా? యథార్థత. ఏం కావాలి? అందరు చెప్పండి, ఏముండాలా? మనం యథార్థవంతులుగా ఉండాలి. యథార్థత అంటే ఏంటి? వరలక్ష్మి సిస్టర్ గారు, యథార్థత అంటే ఏంటండి? నిజాయితీ. ఇంకా అర్థమయ్యేటట్లుగా కల్మషం లేకుండా, ఇంకా ఉన్నది వాక్యలో మాట ఏంటంటే, మీ మాట అవునంటే అవును, లోపల ఏముందో బయటికి అదే. కొంతమంది లోపల ఇంకోటి ఉంటుంది, బయట ఇంకోటి మాట్లాడతారు. చాలా మంది కనపడుతుంటారు ఆ లాటలు. మనం ముందు ఒకలా మాట్లాడతాం, మనం వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు? దాన్ని కుయుక్తి. లాస్ట్ టైం కదా కుయుక్తి. దేవుని బిడ్డల పైన మన జీవితంలో కుయుక్తి ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ముందు చెప్పాను కదా, ఈరోజు మేము ఏం చేస్తాం? వాక్యం మిమ్మల్ని ప్రార్థిస్తాం. హలో, నేనేమవుతుంది? ప్రభు మనల్ని అందరూ ఉతుకుతున్నాడు. హల్లెలూయా. సో యథార్థ, మన ప్రార్థనలో యథార్థత ఉండాలి. ఈరోజు ఉందా యథార్థత మనలో? నువ్వు ఉన్నట్టుగా ప్రభు దగ్గర నువ్వు చెప్పగలుగుతున్నావా? ఏమైనా దాచుకుంటున్నావా ఏసై దగ్గర? ఉన్నట్టుగా రా ప్రభు దగ్గరికి. అప్పుడు నీ ప్రార్థన ఆయనకి ఇష్టం. నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. ఇంకో మాట చూడండి, నేను ముగించే దగ్గరకు వచ్చాను. మత్తయి 18వ అధ్యాయం. మత్తయి 18వ అధ్యాయం. సరే, 19-20 వచ్చిన చూడండి. మరియు మీలో ఇద్దరు దేవునికి స్తోత్రం. ఏమన్నాడు ప్రభు? ఎక్కడ ఉంటాడట ఆయన? ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూర్చొని. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామములో కూడి ఉందరో, 18-19 వచ్చిన ఏకీభవించుదరో. ఇద్దరు ముగ్గురు కూర్చొని ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడంటే. చెప్పండి, ప్రార్థనలో ఏముండాలి? ఏకీభవించిన అంటే ప్రార్థనలో ఏక మనసు, ఏకాత్మ, యూనిటీ కావాలి. చెప్పండి, ఇద్దరు భయపతులు కూర్చొని ప్రార్థన మొదలెట్టాడు. హల్లెలూయా అన్నాడట. నాకు సరిగ్గా భక్తి లేదు, నువ్వే కదా ముందు రక్షణ పొందువు, నన్ను దేవుడికి నువ్వే నడిపించు, నువ్వు ప్రార్థన మొదలెట్టు అన్నాడట. ఆవిడన్నదంట, నేనెలా మొదలెడతాను? యజమానుడు నువ్వు భర్త నువ్వు మొదలెట్టు అన్నదా. ఈయనకి తెక్కరేగింది. యాసలేస్తావా? నేను భర్తగా చెప్తాను, మొదలెట్ట. నువ్వు చెప్పడం నాకు, నీకంటే నేను ముందు రక్షణ పొందాను, నీ దేవుళ్ళు నేనే పెద్ద నువ్వు మొదలెట్టు. ఇద్దరు ఫుల్ కుమ్మేసుకున్నారు. ఒళ్ళు కుమ్మేసుకుని జుత్తు కొడుకుని ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ పోయారు. ప్రార్థనలో ఏంటి బాధలు అవసరమైతే? ఓకే, వాళ్ళ మధ్యలో ఏమి లేదు నాన్న. ఏక మనసు లేదు, ఏకాత్మ లేదు, ఏకీపించి ఎలా ప్రార్థన చేయాలంటే, ఒక ఇద్దరు కూర్చున్నా, ముగ్గురు కూర్చున్నా, 10 మంది కూర్చున్నా, ఒక్క వ్యక్తి ప్రార్థన చేసినట్టుగా చేయాలి. హల్లెలూయా.
కొన్ని సంఘాల్లో కొంత సంఘాలు ఏం చేస్తుంటే ఒకడు అమ్మ రాహేలమ్మ లేచి ప్రార్థన చేయమంటే స్తోత్రం 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 అంటే ఆవిడ అంటది. ఆవిడ స్తోత్రం ఆవిడది, పక్కన వాళ్ళు స్తోత్రం వీళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటుకోకూడదు అంటే అక్కడితో మాట్లాడేవాడు. ఈ షర్ట్ ఎక్కడ కొన్నా, ఈ చీర ఎక్కడ కొన్నా, ఇది ఎక్కడ వైభవ్లో కొన్నావా, సిఎంఆర్లో కొన్నావా, ఎవడు బాధ ఆడితే ఎవడు తంతు ఆడితే అక్కడ ఏం లేదు. అక్కడ ప్రార్థన ఇంట్లో కూడా భార్య భర్త పిల్లలు ఎంతమంది అయితే ఇద్దరు లేక ముగ్గురు కదా కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు యూనిటీ, డిస్యూనిటీ విల్ నాట్ బి హ్యాడ్ బై గాడ్. ఏకాత్మ లేకపోతే, ఏక మనస్సు లేకపోతే మన ప్రార్థన దేవుడు వినడు. ప్రార్థనకు ముందు ఏ డిస్టర్బెన్స్ ఉన్నా ప్రార్థనలోకి వచ్చేసరికి అవన్నీ ఏమైపోలా సమస్యపోవాలి. ప్రార్థనలోకి రావడానికి ముందే అమ్మా శ్యామలమ్మ అంటున్నావా, ప్రార్థనలోకి ఇలా రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఏముండాలా ఏకీపించే మనసు ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలాంటి ప్రార్థన జవాబులు స్పీడ్గా వస్తాయి. హల్లెలూయా. ఏమండి పొయ్యి మీద కొండెట్టాం, కొండలోని బియ్యం వేసి అన్నం పెట్టాం, కానీ కింద కర్ర ఒకటే ఇట్టాం. ఒకే కర్ర ఎట్టి వెలిగితే ఎంతసేపు ఉడుతుంది? ఒక 4-5 కర్రలు ఎట్టి ఫుల్గా మండుతున్నాయి అనుకో ఎంసీబా. ఒక కర్రతో ఉడక పెడతామా, 4-5 కర్రలతో ఉడక పెడతామా? స్పీడ్గా ఫుడ్ రెడీ అయిపోతుంది. నీవు నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎంతమంది ఎక్కిపిస్తే అంతమంది కలిసి ప్రార్థన చేసినప్పుడు త్వరగా పనులు అవుతాయి, త్వరగా దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నీ ప్రార్థన చేసుకోవాలి, నేను ఈ ప్రార్థన నేను చేసుకుంటాను అనకూడదు. నీ బతుకు నీదే, నా బతుకు నాదే అనకూడదు. మనం కలిసి ప్రార్థన చేయాలి. డిస్యూనిటీ విల్ బ్రేక్ ద రిలేషన్ టు గాడ్. డిస్యూనిటీ మనలో ఉండకూడదు. ఏకాత్మ ఏక మనసు మనలో ఉండాలి. ఆమేన్. చివరికి ఒక మాట చెప్పి ఎప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యెషయా గ్రంథం 38:3 చూడండి. యెషయా 38:3. నాన్న అందరు తీసారా? 38:3. ప్రైజ్ ది లార్డ్. 38:3 చదవండి. యెహోవా సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుచున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాకు ప్రార్థన చెయ్యగా. 4వ వచనం అందరు కలిసి చదువు. 4వ వచనం అందరు కలిసి చదువు. యెహోవాకు యెషయా ప్రత్యక్షంగా సెలవిచ్చును. ఎట్లానేమో నీవు కన్నీరు విడిచెట చూచితిని. చాలండి. హల్లెలూయా. హిజ్కియా అనే రాజు భయంకరమైన మరణకరమైన వ్యాధి వచ్చిందంట. ఏ వ్యాధి? మరణకరమైన పుండు, క్యాన్సర్ వచ్చింది ఆయనకి. భయంకరమైన క్యాన్సర్. ఎంతమంది అంటే రాజు కదండి, పెద్ద పెద్ద డాక్టర్లకు వెళ్ళి స్వస్థత రాలా. ఈలోపు ఏమవుతో తెలియదు, మరణ భయంతో ఉన్నాడు. ఈ లోపు ప్రవక్త సేవకుడు వచ్చాడు అయిందండి. స్తోత్రం. ప్రవక్త వచ్చి ఒకటే మాట చెప్పాడు. ఏంటి తెలుసా? నీవు చచ్చిపోతున్నావు, ఇల్లు చెక్క పెట్టుకొని చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఎవరు నీ రోజుల్లో పాస్టర్లు చెప్తే ఏమైనా ఉంటుంది పాస్టర్కి? టబా గడేస్తున్నావు, ఇల్లు చెక్క పెట్టుకొని చెప్పి పాస్టర్ చెప్పడం ఇంకా ఎలా ఉంటుందండి? ఆ టపాసం పక్కన ముందు పాస్టర్ని పట్టుకుని కూడేతారు, ఎలా చెప్తున్నాడు నువ్వు అని. కానీ ఈ రాజు ఏం చేశాడు తెలుసండి? ఆ మాట వినగానే ఏం చేశాడు తెలుసండి? గోడ తట్టు తిరిగట ఏడుస్తూ కన్నీరు కార్చి ప్రార్థన చేశాడట. హల్లెలూయా. కన్నీరు కార్చి తన పాపను ఒప్పుకొని ప్రభుతో సమాధానపడి ప్రార్థన చేస్తే ఏ ఏ ఏ ప్రవక్త అయితే వచ్చి నువ్వు చచ్చిపోతావు, టపా కట్టేస్తావు, ఇల్లు చాక పెట్టుకున్నాడు, అదే పాస్టర్ ప్రవక్తతో దేవుడు మళ్ళా మాట్లాడాడు. ఏమని? నువ్వు వెనక్కి వెళ్ళు. ఏం బాబు ఆ రాజుతో ఏం చెప్పు? నువ్వు చెప్పింది చెప్పాను బాబు, చక్క పెట్టుకోమని. నువ్వు వెళ్ళి చెప్పు, ఇంకో 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించానని చెప్పాను. అదే చెప్పి 10 నిమిషాలు కూడా అవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ ఈ చెప్పమంటాడు బాబు. చెప్పు అసలు ఏమైంది బాబు, ఈ మధ్యకాలం ఏం జరిగిందని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా సేవకుడని హిజ్కియా కన్నీరు విడిచుట్టు నేను. ఇప్పుడు మన ప్రార్థనలో
పిల్లల గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అంగీకరించబడుతుంది. వాళ్ళకి మన ప్రార్థనలో కన్నీరు ఉండాలి. ఆమేన్. చెప్పండి, మన ప్రార్థనలో ఏముండాలా? కన్నీరు రాలేదని అర్థం ఏంటో హృదయం కఠినమే అన్నమాట. దేవుని స్తోత్రం. పడాల దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అడుగుతున్నా ఒక మాట, ఎంత నిజంగా సంతోషం ఉన్నారు. నేను నమ్మొచ్చా మిమ్మల్ని? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే ఓకే పిల్లరా, ఏమైంది బాబు అసలు రాజు ఏం చేశాడంటే గోడతో తిరిగి కన్నీరు. మన ప్రార్థనలో ఏముండాలా? కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన? కన్నీరు రావట్లేదంటే అర్థం ఏంటంటే హృదయం కఠినం అయిపోయింది అనమాట. హృదయం కఠినం అయిపోతే, హృదయంలో పాపాన్ని దాచుకుంటే, ఒకడు మన మీటింగ్కి వచ్చాడు, మన విమోచన పాటు. హల్లెలూయా. ఆడు పాపాలు ఒప్పుకుంటున్నాడు, అన్నీ ఒప్పేసుకున్నాడు, ఒక్కట మాత్రం ఒప్పుకోలేకపోతున్నాడు. ఏంటంటే ఆడికి 2 భార్యలంట. ప్రభు వచ్చి ఇలా చూపిస్తున్నారంట, పాపను వదిలే, విడిచిపెట్టే. అంటున్నాడు, ప్రభువా ఏదైనా చేయగలను కానీ నా 2వ భార్యని మాత్రం చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది ప్రభు, నేను విడిచిపెట్టలేను. ప్రభు నానంట రక్షణ కావాలా? పాపాన్ని విడిచిపెట్టే, అసహించుకో పాపాన్ని. ఆఖరికి తన 2వ భార్యని విడిచిపెట్టలేక, పాపాన్ని విడిచిపెట్టలేక ఇంటికి పోయాడట. 3 రోజుల్లో చచ్చిపోయిన నరకానికి పోయాడట. ప్రభు చూపించారు. పాపాన్ని హృదయంలో దాచుకుంటే నీకు విరిగిన హృదయం రాదు. పాపాన్ని తెలివి చేసుకోవాలి. అలాగే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు విరిగిన హృదయం వస్తుంది, మనకి కన్నీరు వస్తుంది. కన్నీటితో ప్రార్థన చేస్తే ఒక భక్తుడు ఏమన్నాడంటే, మనం కార్చే కన్నీటిలోనంట మన పాపాలన్నీ కొట్టుకుపోతాయంటండి, మన శాపాలన్నీ కొట్టుకుపోతాయండి. హల్లెలూయా. మన శ్రమలు, సమస్యలన్నీ కొట్టుకుపోతాయంటండి. ఎందులో? మనం కార్చే కన్నీటి ప్రార్థన. ఆమేన్. మనం కార్చాలి, కూడా ఎవడో మన కోసం కార్చాలా? అయ్యగారు చిన్న రిక్వెస్ట్ అన్నది ఒక ఆవిడ. చెప్పమ్మా, ఏంటో రిక్వెస్ట్? నా పరిస్థితి ఏం బాగోలేదు అయ్యారు, ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు అయ్యారు, చెప్పమ్మా ఏం చేయాలి? ఒక 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయండి, నా కోసం 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయండి అంటుంది ఆవిడ. ఆవిడ కోసం నేను ఏం చేయాలంట? మనం నువ్వేం చేస్తావంటే పీకల మీద తినేసి పడుకుంటాను. ఇలా ఉన్నారు చాలా మంది. ఆవిడ ఉపవాసం ఉంటుందంట, ప్రార్థన చేయలేదు కాదు. ఆవిడ ప్రార్థన ఏం చేయాలంట? ఉపవాసం ఉంది. ఇదేమీ న్యాయం అండి. చేస్తాను, కొన్ని అవసరమైతే చేస్తాను. నేను సంఘం కొరకు, సంఘంలో ఉన్న నా ఆత్మీయ బిడ్డల కొరకు కన్నీరు కార్చాల్సిన బాధ్యత నాకు ఉంది. మీకోసం ప్రార్థన చేయడమే నా డ్యూటీ. దట్స్ మై డ్యూటీ. నా పని అదే. అప్పుడు ఆఖరి వరకు మిమ్మల్ని అందరినీ కాపాడి, మిమ్మల్ని అందరినీ ప్రభు దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు. ఆ భారం రోజు రోజుకి నాకు గుండెలు మండిస్తూ ఉంది. మరొక వ్యవహారం నాకు లేదు, మరొక బిజినెస్ నాకు లేదు. మిమ్మల్ని అందరినీ ప్రభు ఆఖరి వరకు సిద్ధపరచాలి. మిమ్మల్ని అందరినీ నా భుజాల మీద ఎత్తుకొని తీసుకుని పరలోకానికి. ఆమేన్. ప్రియులారా, నేను కన్నీరు విడిచుట చూచితిని. ఈరోజు మన ప్రార్థనలో కన్నీరు ఉండాలి. లాస్ట్లో ఇంకోటి ఏంటో తెలుసా? మన ప్రార్థనలో స్తుతి, ఆరాధన, కృతజ్ఞత ఉండాలి. ఏముండాలి? ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞత హృదయం కావాలి. స్తుతులతో ప్రార్థన చేయాలి. ఆమేన్. అప్పుడు త్వరగా ఆన్సర్ వస్తుంది. ఒక నానారే ఆలోచించండి. ఒక అబ్బాయి ఇచ్చాడు, అన్నయ్య గారు ప్రార్థించింది. ఏంటి సమస్య? 3-4 సార్లు ఇప్పటికే రాసేటట్టు మెడిసిన్స్, దాన్ని ఏమంటుందని నీట్ 3 సార్లు రాశాను, రాలేదు. ప్రార్థన చేస్తున్నాం, భారంగా చేస్తున్నాం. 3 సార్లు రాసాం, రాలేదు. ప్రార్థన జవాబు రాలేదు. బ్రదర్, డూ సంథింగ్. అప్పుడు అబ్బాయి కోసం నేను ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని ప్రభు అంటున్నాడు, ఆయన ప్రార్థన ఆపమని చెప్పాను. అదేంటండి శుభ్రంగా అదేనా ప్రార్థన ఆపడం ఏంటండి? నేను ముందు మీలా షాక్ అయ్యాను. ప్రార్థన ఆపండి ప్రభు, మరి ఏం చేయమని చెప్పాలి ప్రభు అంటే స్తుతించమని చెప్పు అన్నాడు. ఏమని? నాకు ఎంబీబీఎస్లో సీట్ ఇచ్చినందుకు ఈ 3 సంవత్సరాలు ఇవ్వు ప్రభు అడిగావు, ఇప్పుడు ఇచ్చావు కాబట్టి నీకు స్తుతులని స్తుతించడం మొదలెట్టమని చెప్పాను.
అలాగే అన్నీ గారు బాగుంది ఇదే అని చెప్పి ఆ రోజు నుంచి ఇవ్వండి బాబు అని అడగడం మానేశారా? ఏమని ఉద్యోగం ఇచ్చావు కాబట్టి నీకు, షిప్ యార్డ్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగం ఇచ్చావు కాబట్టి నీకు. హల్లెలూయ. స్తుతి ఎప్పుడే స్తుతి మొదలెట్టాడు, నీటి రాశాడు, ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. మన రాజమండ్రిలో జనరల్ హాస్పిటల్ రోడ్డు పక్కన ఉంటుంది కదండి, జిఎస్ఎల్ ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. డాక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు, డాక్టర్ కోర్స్ చదువుతున్నాడు, ఇప్పుడు హౌస్ సర్జరీ కూడా అవుతుంది అనుకుంటా. మన ప్రార్థనలో ఏముండాలి? కొంచెం స్తుతిని యాడ్ చేయాలి. హల్లెలూయ. జస్ట్ యాడ్ సమ్ షుగర్ అంటే చూసి యాడ్ సమ్ షుగర్, అలాగే యాడ్ ప్రైస్ ఇన్ యువర్ ప్రేయర్. ఇలాంటి వాడు ఆమె అనాలి. దేవుని స్తోత్రం. యాడ్ సమ్ ప్రైజ్, చెప్పండి ఇంగ్లీష్, యాడ్ సమ్ ప్రైజ్ టు యువర్ ప్రేయర్. నీ ప్రార్థనకి కొంచెం స్తుతిని ఏం చేయాలా? కలుపు. అప్పుడు దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు. ఇంకా చాలా ఉంది కానీ టైం అయిపోయింది. హల్లెలూయా. నా ప్రార్థన దూపము వలె, నేను చేతులెత్తుట నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారం అవును కాక. ఆమేన్. ఈ మధ్యాహ్నం నీవు ప్రార్థన చేయటం దూపం వలె దేవుని దృష్టిలో స్వీట్ అరోమాగా, ఇంపైన సువాసనగా నీ ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళాలి. నీ ప్రార్థన దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. నీవు ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. ప్రార్థన అంటే ఏంటో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా చేస్తే ప్రభు ఆలకిస్తాడో, ప్రార్థన ద్వారా దేవుడి కార్యాలు ఎలా జరుగుతాయో ఈ మధ్యాహ్నం మీరు విన్నారు. ఈ మధ్యాహ్నం మనం సరి చేసుకుంటూ, వాక్యాన్ని అప్లై చేసుకుని, మన బలహీనతలు సరి చేసుకుంటూ, మన లోపాలు సరి చేసుకుంటూ ప్రార్థనలోకి మనం వెళ్దాం. ఈ మధ్యాహ్నం దేవుని యొక్క బలమైన ప్రార్థన ఆత్మ మన అందరి మీద కుమ్మరించబడబోతుంది. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? మరి మోకాళ్ళ మీదకి వచ్చాను, అందరూ మోకాళ్ళ మీదకి వచ్చాను. ఎవ్వరూ బయటికి వెళ్ళడానికి ప్రయత్నించండి, ఎవ్వరు కళ్ళు తెరవకండి, అందరూ మోకాళ్ళ మీదకి రండి. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి చేతులు రెండు పైకెత్తి కొన్ని నిమిషాలు ప్రార్థన. అందరూ చిన్న ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి త్వరగా అటు ఇటు కళ్ళు తెరవకండి అస్సలు. ఎందుకంటే ఈ మధ్యాహ్నం నేను మీకు ముందే చెప్పాను కదా, ఒక విప్లవాత్మకమైన మార్పుని కలగజేయబోతున్నాడు దేవుడు. గొప్ప అద్భుతాలు ఈ ప్రార్థన తర్వాత మీ జీవితంలో జరిగించబోతున్నాడు. నీవు ఊహించిన కార్యాలు జరుగుతాయి. నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావు, దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఆ కార్యాలన్నీ ప్రభు త్వరపెట్టబోతున్నాడు. ఈ మధ్యాహ్నం నిన్ను నీవు వాక్యానుసారంగా పరిశీలన చేసుకుని, వాక్యానుసారంగా రెక్టిఫై చేసుకుని, ఇది దేవుడు నీకు నాకు ఇచ్చిన సమయం. ఇది చాలా రోజులు బట్టి ఇలాంటి సమయం లేదు. ఇలాంటి సంఘంగా కూడి చేసే ప్రార్థన చాలా రోజులు బట్టి లేదు. ఇలా మన అందరం కలిసి ప్రార్థన చేయడం చాలా రోజులు బట్టి లేదు. మోకాళ్ళ మీదకి వచ్చి చేతులు రెండు పైకెత్తి మన హృదయాన్ని దేవునికి సమర్పించుకో. నీ హృదయం చూడు, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో, నీ నేత్రాలు పరిశీలన చేసుకో, నీ మనసును పరిశీలన చేసుకో, నీ బలహీనతలు సరి చేసుకో దేవుడి దగ్గర. నీ దోషాలను ఒప్పుకో ప్రభు దగ్గర, నీ లోపాలను ఒప్పుకో ప్రభు దగ్గర. నాలో గర్వం ఉందయ్యా, తీసేయను ఆయన బాబు. నాలో అతిశయం ఉంది బాబు, నాలో లోకం ఉంది బాబు, నాలో అపవిత్రత ఉంది నాయన, లోకం ఉంది నాయన, కన్నీరు లేదు బాబు, కట్టువైపోయింది బాబు, నన్ను దర్శించు బాబు. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ మీ జీవితంలో కార్యాలు చేయండి, ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు. ఇప్పుడే దేవుని కార్యాలు నోరు తెరు తలపైకి ప్రార్థించండి. దేవుని ఆత్మ గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో. దేవుని ఆత్మ నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని ఆత్మ గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నీ జీవితంలో. దేవుని ఆత్మ గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అగ్ని వలె రాబోతున్నాడు నీ మీదకి. ఎన్నో సంవత్సరాలుగా నీ ప్రార్థన జవాబులు రావట్లేదు. నీ ప్రార్థన జవాబు ఇవ్వబోతున్నాడు దేవుడు. నోరు తెచ్చి ప్రార్థన చేయండి. దేవా, నన్ను దాటిపోకు, నన్ను కనికరించు బాబు. నోరు తెచ్చి ప్రార్థన చేయకపోతే ఒక చిన్న ప్రార్థన చేసుకో. కన్నీరు వచ్చే వరకు ప్రార్థన ఉండండి. కన్నీరు వచ్చే దేవుని ఆత్మ తాకే వరకు ప్రార్థన చేయండి.